చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మా ప్రొడ్యూసర్ గారు గట్స్, ఆయన నమ్మిన దాన్ని మా డైరెక్టర్ గారు నిజం చేశారు. మా డైరెక్టర్ గారు వెనక మేమంతా నడిచాం. చాలా మాట్లాడేద్దాం అనుకున్నాం కానీ అసలు ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ నన్నే పిలిచారు. అసలు రీట్లో లాస్ట్ వేస్తారు, లాస్ట్ పిలుస్తారే మాత్రం మాట్లాడదాం అనుకున్నా. కొద్దిగా అర్థం చేసుకున్నాను, మాకు అర్థం కావట్లేదు. తెలియట్లేదు సార్. ఎక్కడ మొదలైందో తెలీదు. ఎక్కడో ఒక చిన్న ఆలోచన, మా డైరెక్టర్ గారు ఆలోచన తీసుకొని ఒక శక్తి అనేది ఒక చిన్న నీటి బిందువుతో మొదలయ్యి పెద్ద తుఫాన్గా మారినట్టు, ఒక చిన్న గాలితో మొదలయ్యేదో పెద్ద పెను గాలిలాగా మారినట్టు, ఎక్కడో ఒక చిన్న స్టూడియోలో ఒక చిన్న సినిమాగా మొదలయ్యి ఈరోజు ప్రపంచం అంతా అల్లాడించేస్తుంది అసలు ఈ తుఫాను, మా హనుమాన్ తుఫాను. దీనికి ప్రతి హనుమాన్ భక్తుడికి, ప్రతి తెలుగు ప్రేక్షకుడికి, ప్రతి సినిమా లవర్కి, ప్రతి హనుమాన్ అభిమానికి ప్రతి పేరున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి, నా దేవుడు, చాలా థ్యాంక్ యూ సార్. మా హీరో, పెద్ద హీరో, మా హనుమంతుడి తర్వాత మాకు హనుమంతుడు మా తేజ. థ్యాంక్ యూ సార్. అందరూ ఎవరి శక్తి కొలది వాళ్ళని పనిచేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలండి. జనరల్గా సినిమా ఈవెంట్స్కి ఒక కేటగిరీ పీపుల్ వస్తుంటారు, బట్ ఈ సినిమాకి రంగరాజన్ గారు రావడం నిజంగా చాలా ధన్యవాదాలు సార్. అంటే తెలుగు సినిమాకి దైవత్వం కూడా యాడ్ అయిందని మాకు అర్థమవుతుంది. అలాగే నాకు ఈ సినిమాకి అంటే చాలా పెద్ద హిట్ అయిన ఈ సినిమాకి ప్రొడక్షన్ డిజైనర్గా చాలా మంచి పేరు చేసి పెట్టింది. అలాగే ఒక మంచి సొసైటీలో మంచి రెస్పెక్ట్ క్రియేట్ చేసింది. అలాగే చేయబోయే సినిమాలకు కూడా ఒక మంచి బాధ్యతని గుర్తు చేసేలాగా ఈ సినిమా నాకు అంత పేరు తీసుకొచ్చి పెట్టింది. అలాంటి పేరు తీసుకొచ్చి పెట్టిన సినిమాకి అవకాశం కల్పించిన వాళ్ళకి, నన్ను సహకరించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకునే సందర్భం ఇది. ఆ అవకాశం కల్పించిన ముందుగా నిరంజన్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇలాంటి సినిమాలు మీరు చాలా 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 ఇలాంటి గొప్ప సినిమాలు మీరు చేయాలి అని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి నాకు ప్రశాంత్ గారు అవకాశం ఇవ్వకపోతే నాకు ఇంత పేరు వచ్చేది కాదు. బట్ నేను చేయకుండా వేరే ఎవరు చేసినా ఈ సినిమా ఇంత హిట్ అవుద్ది. బట్ ప్రశాంత్ గారు నన్ను ఎన్నుకోవడం వల్ల నాకు ఒక లాంగ్ రన్ ప్లాట్ఫామ్గా, ఇది లాంగ్ రన్గా నేను టెక్నీషియన్గా ఉండడానికి ఈ సినిమా ఒక బేస్గా తయారైంది సార్. దానికి మీకు నేను ఎప్పుడు రుణపడి ఉంటానండి. అలాగే మా హీరో, సూపర్ హీరో తేజ సజ్జయ్ గారికి నేనంటే సినిమా ముందు థ్యాంక్స్ చెప్పడం కరెక్ట్ కాదు, ఇప్పుడు చెప్పాలి. ఆయన అంటే ఒక యాక్టర్గానే కాకోకుండా టీంతో ఎలాగా ఒక రిలేషన్, అంటే ఒక యాక్టర్ అనే భావం ఎక్కడ లేకోకుండా ఆయన శివశక్తి దత్తా గారితో ఒకేలా ఉంటారు, మా సెట్ అసిస్టెంట్ కోటితో కూడా ఒకేలా ఉంటారు. నిజంగా మీరు కూడా చాలా లాంగ్ రన్ యాక్టర్గా ఉంటారని నేను కోరుకుంటున్నాను అండి. అట్లాగే మా శివ గారండి, జస్ట్ నాకు ఒక బ్రదర్ లాగా మనలోని ఎనర్జీ నింపడానికి శివ గారు చాలా హెల్ప్ అవుతుంటారు. మనం బాగా స్ట్రెయిన్ అయినప్పుడు శివ గారితో స్పెండ్ చేస్తే ఆ ఎనర్జీ మళ్ళీ రీఫిల్ అవుద్ది. అలాగే మిగతా వాళ్ళందరూ అండి, అంటే నాకు సహకరించిన వాళ్ళ గురించి చెప్తున్నాను. అలాగే యాక్టర్స్ అండి, వరలక్ష్మి శరత్ కుమార్ గారు అయితే ఇంకా మీకు సిస్టర్ అంటే మీలాగే ఉండాలని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. అలాగే అందరు యాక్టర్స్ అండి. అట్లాగే నేను ట్రావెల్ అవ్వలేదు కానీ మన హరి గౌర గారు నాకు చాలా బాగా ఇంపాక్ట్ అయ్యింది అండి. మీ మ్యూజిక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అట్లాగే మాస్టర్స్ అండి, నందు మాస్టర్ గారు, పృథ్వీ మాస్టర్ గారు, అందరూ వాళ్ళ సహకారంతో ప్రొడక్షన్ డిజైన్ బాగా చేయగలిగాము. అట్లాగే మా టీం అండి, మా టీం ఎవరైతే ఉన్నారో ఆర్ట్ అసిస్టెంట్ కృష్ణ కావచ్చు, మా కార్పెంటర్ గోవిందు అండ్ ఫ్యాబ్రికేటర్ రవి, మోల్డింగ్ చెన్నయ్య, సతీషు, తర్వాత నాని, వీళ్ళందరూ కూడా చాలా ఉన్నారండి టీము. వీళ్ళందరూ సపోర్ట్తోనే నాకు ఈరోజు ఇంత మంచి పేరు వచ్చింది. కాబట్టి వాళ్ళందరి పేరు చెప్పుకోవాలి అంటే అందరికీ చెప్పాలని చాలామంది కానీ చెప్పలేము. అట్లాగే మా ఆర్ట్ ఏడి బాలాజీ, అలాగే మా ఆయన గురించి చెప్పబోతే విజయ్ గారు అంటే ఒక టైగర్ అండి మాకు లొకేషన్లో. యాక్టర్లకు కానీ టెక్నీషియన్లకు కానీ ఒక
టైగర్ ఈ మధ్య నాగార్జున గారు కూడా ఆయన పొగిడారు, ఆయన ఒక మాస్టర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి ఎందుకు థ్యాంక్స్ అండి, ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు. మెల్లమెల్ల మాట్లాడతాను, ఒకటి గుర్తొస్తాను. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మోగుతుంది నా ఫోన్ ఈరోజు మార్నింగ్ కూడా. థ్యాంక్ ఇంకోటి, నాకు యాక్చువల్ స్క్రీన్ నేమ్ పెట్టి ఒక పంతులు గారు స్క్రీన్ నేమ్ పెట్టారండి. నేను ఏం పెట్టుకున్నామా అని ఆలోచిస్తున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళానమాట. ఆయన పెట్టిన పేరే నా పేరు, స్క్రీన్ నేమ్ దాసరథి శివేంద్ర అని నా పేరులో తీసుకుని ఆయన పెట్టారు. ఆయన నాకు మొన్న కాల్ చేసి చాలా బాగా చెప్పారు. క్లైమాక్స్ అయితే మాకు రాముడే వచ్చాడు, హనుమంతుడే వచ్చేంత ఫీలింగ్ కలిగించారండి, చాలా హ్యాపీగా ఉన్నాము. మీరు మీ పేరు నేను పెట్టినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని ఫోన్ చేసి చెప్పారు. ఇంకా మా డైరెక్టర్ గారు నాగేంద్ర గారు, అలాగే మేము ఆల్మోస్ట్ ఫ్యూచర్లో ఇంకా 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నాం కలిసి. ఇది మాకు సెకండ్ మూవీ అండి. ఈయన ఐడియాస్ చాలా బాగుంటాయి. తర్వాత విజయ్ గారు, థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు ఈరోజు మాట్లాడతాను, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిరంజన్ గారు, వానరమూక రామదండు కలిసి లంక మీద దండయాత్ర చేసినట్టు, పేరు ఉందా పేరు లేకున్నా టెక్నీషియన్స్ అందరూ కలిసి కట్టుగా ఈ హనుమాన్ సినిమాని పట్టుకొని, ఈ ఆయుధాన్ని పట్టుకొని బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసి ఈరోజు ఈ రిజల్ట్ సంపాదించుకున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఇందులో నేను పూలమ్మ పిల్ల అన్న పాట రాశాను. దానికి మా మిత్రుడు హరి గౌర స్వరపరిచాడు. అట్లాగే హరి గౌర బీజిఎం కూడా ఎంతో పేరు తెచ్చింది, సినిమాకి చాలా ఉపయోగపడింది. నేషన్ వాన్స్ టు నో అండి, నా పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు. చాలా చాలా సంతోషంగా ఉంది. అంటే సినిమాలో డైరెక్ట్గా పాట చూసి ఆ తర్వాత చాలామంది ఈ పాట ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడగడం, ఈ పాట ఖచ్చితంగా కాసర్ల శ్యామయ్య రాసి ఉంటాడు అని చెప్పి నా రైటింగ్ శైలిని కూడా పట్టుకొని, తేజ గారు మీ కష్టం ఫలించింది. ఈరోజు నిజంగా ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ని ఎంత ఆదరిస్తున్నారో మీకు కూడా అంత ఆదరణ లభించింది. చాలా సంతోషంగా ఉంది. హీరోయిన్ గారికి, వరలక్ష్మి గారికి, మిగతా టెక్నీషియన్స్ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం అప్పుడెప్పుడో విన్నాము రామారావు గారి కాలంలో థియేటర్లు దేవాలయాలు అయినాయి. ఈరోజు థియేటర్లన్నీ దేవాలయాలు అయ్యాయి. అంత ఆ విజయం సాధించాము. హనుమాన్ ఇంకా ఆదరిస్తున్నారు, చూడని వారు ఖచ్చితంగా చూడండి. మన హనుమాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంకా నిలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిగతా టెక్నీషియన్స్ అందీప్ దేవ్కి, సౌరభ్కి, సింహాకి కూడా కంగ్రాచులేషన్స్. పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల గుండెను ఇల్లా దండగా అల్లా, పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల పూలమ్మె పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్లా, పూలమ్మె పిల్ల. సార్ తొందరగా రిలీజ్ చేయండి సార్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక శ్రీకాకుళం అబ్బాయి చేతిలో హీరో ఎలివేషన్ చేసే సాంగ్ నా చేతిలో పెట్టారు ఆయన రాయమని. ఎలా ఎలివేట్ చేస్తావు అసలు హీరోని? అసలు నాకు ఫస్ట్ ఈ కథ ఈ కాన్సెప్ట్ చెప్పినప్పుడు హీరో కూడా ఎవరు పేరు కూడా నాకు చెప్పలేదు సార్. మా ఉత్తరాంధ్ర అందరికీ ఇంకా హీరో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. నేను అతన్నే దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ పాట రాస్తే, నువ్వు ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాసేవయ్యా, ఇది పెద్ద హీరో అనుకుంటున్నావేమో, కానీ హీరో ఒక కొత్త అబ్బాయి అనుకోవచ్చు, కానీ అందులో వచ్చే పవర్స్ ప్రపంచం మొత్తం ఒక ఇన్స్పైర్ అయ్యే ఒక డివోషనల్ పర్సన్ యొక్క పవర్స్ ఆంజనేయ స్వామి. సో ఇప్పుడు నువ్వు రాయి, ఎలా రాస్తావని చెప్తే రెండో వెర్షన్ రాశాను. మళ్ళీ నేను రెండో వెర్షన్ రాసేటప్పుడు ప్రతి లైన్కి ఒక మంచి మంచి అర్థం వచ్చింది. అంటే ఆ సీక్వెన్స్ మొన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను, ప్రశాంత్ సార్ చెప్పారు నా గురించి. అంటే ఆ సీక్వెన్స్ అంతా ఆ అబ్బాయి డిజైన్ చేసి చెప్పాడు నాకు. చాలా అసలు నేను ఎమోషనల్ అయ్యాను. అంటే పురాణాల్లో ఆంజనేయ స్వామి ఆకాశంలో ఉన్న సూర్యుడిని ఒక పండు అనుకుని వెళ్ళి తినటం వరకు మాత్రమే అందరికీ తెలుసు. ఒకవేళ అతను ఆ పండుని తిన్న తర్వాత అతని మూతి ఆవకాయలా రెడ్గా మారితే
అతనితో పాటు ఉన్న స్నేహితులు నీ మూతి రెడ్గా ఆవకాయలా ఉంది అని అంటే అసలు ఆవకాయ అంటే ఏంటమ్మా అనుకుని అంజనాదేవి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ తల్లి అంజనాదేవి ఆవకాయ తయారు చేసే విధానం నేను చెప్తాను బాబు, నేను తయారు చేస్తాను, కాకపోతే ఇది అడవి, మనమంతా ఓనర్లం కదా, ఈ అడవి ఆవకాయ తయారు చేసే ప్రాసెస్లో చాలా ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ ఇబ్బందులకు నువ్వు ఎదురుగా నిలబడి నేను చేసే పనికి నువ్వు సాయపడితే నేను ఆవకాయ తయారు చేసి నీకు చూపించి దాని రుచి కూడా చూసి పెడతాను అని ఒక జానపద రూపంలో ముందర చెప్పాను. ఆ తర్వాత అక్కడి నుంచి హీరో ఎలివేట్ చేస్తూ అతను ఎలా సాయపడ్డాడు ఆ ఆవకాయ ప్రాసెస్కి, అలాగే మన కథలో హీరోయిన్కి వచ్చే ఆపదకి ఎదుర్కొని ఆయన ఎలా నిలబడ్డాడు అనేది పాట యొక్క వృత్తాంతం అనమాట. సో ఈ పాటను నేను రాసిన సినిమాల్లో ఉన్న మొదటి పాట ఇదే నాది. అలాంటి పాటకి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అవ్వటం, ఒక సక్సెస్ మీట్ అవ్వటం, 200 కోట్లు సంపాదించే అందరి మన్నలను పొందడం అనేది నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అనమాట. థ్యాంక్ యూ సార్. నా జర్నీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా అలా ఫస్ట్ గేరిసి అలా వదిలేడు ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. నా మ్యూజిక్ డైరెక్షన్ ఒక బైక్కి ఫస్ట్ గేర్ వేసావు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ గివ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సినిమా రిలీజ్ అయ్యాక చాలామంది నాకు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు ఆవకాయ సాంగ్ గురించి. సో చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు జనాలందరూ అరుస్తుంటే అబ్బా ఈ పాటకి నేను వర్క్ చేశాను, కానీ ఈ సినిమాకి నేను వర్క్ చేశాను అని చాలా ఎంజాయ్ చేశాను. సో ఈ పాటకి నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను అనమాట యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా. సో ఐ హోప్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ తేజ, వండర్ఫుల్ జాబ్, చాలా మంచిగా ఉంది సినిమా, యూ డిడ్ రియలీ గ్రేట్ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఫర్ దిస్ మూవీ. అండ్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు యు ఆర్ రియలీ బ్లెస్డ్ టు వర్క్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై మ్యూజిషియన్స్ నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో ఈ జర్నీలో. థ్యాంక్ యూ ప్రశాంత్. ఆవకాయ ఆంజనేయ కల మొదలెట్టినాడు చూడరయ్యా, శక్తినంతా కూడగట్టి చెట్టు నిలిపినాడు అంజయ్య. ఆవకాయ ఆంజనేయ కల మొదలెట్టినాడు చూడరయ్యా, శక్తినంతా కూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క ఉప్పెనంతో. ముందుగా ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ ప్రశాంత్ గారు, నిరంజన్ మూర్తి గారు, ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. నేను ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ చేయడం జరిగింది. ద అమౌంట్ ఆఫ్ కాల్స్ ఐఎమ్ గెటింగ్ చాలా, దే కనెక్టెడ్ సో మచ్ ఎమోషనల్లీ అని, దే వర్ లైక్ లిటరలీ క్రయింగ్ ఇన్ ద థియేటర్ అండ్ లైక్ నేను చేయలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సాంగ్లోని ఐ ఆమ్ వెరీ బ్లెస్డ్ టు రికార్డ్ చెన్నైలోని ద బెస్ట్ మ్యూజిషియన్స్ ఫర్ ది సాంగ్. అండ్ వీళ్ళందరూ ఈ మ్యూజిషియన్స్ అందరూ చాలా పెద్ద కంపోజర్స్కి వర్క్ చేసిన వాళ్ళు. సో ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు వర్క్ విత్ దీస్ ఆల్ పీపుల్. అండ్ థ్యాంక్స్ టు మై ఆల్ మ్యూజిషియన్స్, సింగర్స్, లిరిసిస్ట్ కేకే గారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. జై శ్రీరామ్. బై డిఫాల్ట్గా ఇవాళ రోజు ఈ హనుమాన్ సినిమాతో అనుబంధం ఉన్న వాళ్ళందరిలో ఎవరు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో నేను మాటల్లో చెప్పలేను. అందులో ప్రత్యేకంగా నేను చాలా 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 ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందానికి, అవకాశానికి, అదృష్టానికి ముఖ్యంగా కారకులైన ప్రశాంత్ వర్మ గారికి, ప్రొడ్యూసర్ గారికి, వెంకట్ గారికి, అలాగే మా శివేంద్ర గారికి, విజయ్ గారికి, మా వాల్మీకి గారికి, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రోజు మా ఈ హనుమాన్ సినిమా ఇంత అఖండ విజయం అంటే నేను ఊహించినంతకంటే ఎంతో ఎక్కువ విజయం సాధించడానికి ముఖ్యంగా కథాబలం, కథనం, అలాగే విజువల్స్, మ్యూజిక్, పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా దీనికి నేను అనుకుంటున్న కారణం దైవ అనుగ్రహం అండి. దైవ బలం, దైవానుగ్రహం చాలా ఎక్కువ అని నేను గట్టిగా నమ్మాను. ఎందుకంటే ఆ రోజుల్లో సినిమాలు చేసేటప్పుడు ఇలాంటి భక్తి రస చిత్రాలు, పౌరాణిక చిత్రాలు చేసేటప్పుడు ఎంతో భక్తి శ్రద్ధలతో, వినయ విధేయతలతో చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అంతే వినయ విధేయతలు, అంతే భక్తి శ్రద్ధలతో
ఈ సినిమాని మా ప్రశాంత్ వర్మ గారు మా అబ్బాయి తేజు అంతే ఇదిగా చేశారు. ఎందుకంటే షూటింగ్ అప్పుడు నేను చూశాను, తర్వాత ప్రీ రిలీజ్ కానివ్వండి, పోస్ట్ రిలీజ్ ఫంక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎంత వినయ విధేతలు, ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో నాకు చాలా ఆనందంగా ఉంది. మా ఫాదర్ చెప్పేవారు, ఆ రోజుల్లో రామారావు గారు ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు చాలా నియమనిష్టలతో అసలు ఉపవాసాలు ఉండి నేల మీదే పడుకొని అంత గట్టిగా చేసేవారు. అందుకే ఆ సినిమాలు అంత బాగా ఆడేవని. మరి అంతే నిష్ఠతో అంతే వినయ విధేతలతో ఈ సినిమా చేశారు కాబట్టి ఇవాళ ఇంత విజయం సాధించిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఇవాళ కూడా చూడండి, ఈ సక్సెస్ మీట్ అనలేదు, దీన్ని గ్రాటిట్యూడ్ మీట్ అన్నారు. సో దీని వెనకాలంతా భగవంతుడి ఆశీస్సులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే వకీల్ సాబ్ సినిమాలో నాకు ఒక వేషం రావటం ఎంత అదృష్టమో, ఈ సినిమాలో హీరోయిన్ మా మీనాక్షికి తాతయ్యగా నేను యాక్ట్ చేయటం కూడా అంతే అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ సినిమా చేయటం నాకు నిజంగా ఒక ఎడ్యుకేషను, ఒక ఎక్సైట్మెంటు, అలాగే చూస్తున్నప్పుడు గొప్ప ఎక్స్పీరియన్స్ అన్నమాట. చాలా ఎక్సైటింగ్గా ఉండింది. లార్జ్ ఫార్మాట్లో షూట్ చేశారు, 2 కెమెరాలు, సిగ్నేచర్ ప్రైమ్ లెన్సెస్, రోజు కొత్త గ్యాడ్జెట్, కొత్త ఎక్విప్మెంట్ వచ్చేది. అదంతా కూడా మా శివగారు నన్ను పిలిపించి నా మీద ఉన్న గౌరవంతో, నా మీద ఉన్న ప్రేమతో ఆయన ఈ గ్యాడ్జెట్ ఇవాళ తెప్పించాము, ఇది ఇవాళ వాడుతున్నాము, దీని ఫీచర్స్ ఇవి, దీని గొప్పతనం ఇది అని చెప్తుంటే అదంతా కూడా నాకు ఎడ్యుకేషన్గా ఉండేదన్నమాట. సో రోజు కూడా షూటింగ్కి వెళ్తున్నప్పుడు నాకు చాలా ఎగ్జైట్ అయ్యేవాడిని, చాలా ఎడ్యుకేట్ అయ్యేవాడిని. అలాగే శివేంద్ర గారు ఆయన చూపించిన షార్ట్స్, ఆవకాయ సాంగ్ నేను 2.5 years ముందే చూపించారు ఆయన. ఎంత బాగా, ఎంత బ్యూటిఫుల్ బ్లాగ్స్, ఎంత బ్యూటిఫుల్గా ఉండింది. అలాగే ప్రశాంత్ వర్మ కూడా కొన్ని షార్ట్స్ నాకు చూపించి చాలా ఎగ్జైట్ అవుతాను. అవన్నీ చూస్తుంటే, ఆ కమిట్మెంట్ అవన్నీ చూస్తున్నప్పుడు నేను చాలా ఎగ్జైట్ అయ్యేవాడిని అనమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్లో, ఆ చిన్నపిల్ల ఫ్లాష్ బ్యాక్ సీన్లో ఆ అమ్మాయిది మిర్రర్ షాట్ ఒకటి చూపించి మీరు చాలా ఎగ్జైట్ అయ్యి ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. అంత కమిటెడ్, అంత ఎగ్జైట్, అంత హానెస్ట్గా చేశారు కాబట్టి ఇవాళ ఇంత రిజల్ట్ వచ్చిందని నేను భావిస్తున్నాను. నిజంగా ఇంత రిజల్ట్ వచ్చినందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే సినిమా చూస్తున్నప్పుడు గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట నాకు. ఈ సినిమా చూస్తున్నప్పుడు నేను ఏదో చిన్న సినిమా చూస్తున్నట్టు నేను ఫీల్ అవ్వలేదు, ఒక వర్చువల్ రియాలిటీలో కథ చూస్తున్నంత ఇన్వాల్వ్ అయిపోయాను అనమాట నేను. అంత బ్యూటిఫుల్ బ్లాగ్స్, బ్యూటిఫుల్ విజువల్స్, అంత బ్రహ్మాండంగా అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే మా ఫాదర్ చెప్పేవారు, సినిమా చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్కి ప్రేక్షకుల మధ్య ఒక కెమెరా ఉన్నట్టు ఫీల్ అవ్వకూడదురా, అప్పుడే కనెక్ట్ అవుతారని. ఆ ఎక్స్పీరియన్స్ సినిమాలో నేను పొందాను. నేను దానికి ముందుగా చాలా ప్రశాంత్ వర్మ గారికి, శివ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బ్యూటిఫుల్ కంపోజిషన్స్, ఎక్కడగా ఫోర్స్డ్గా ఎక్కడా లేకుండా ఎంతో బ్యూటిఫుల్గా షూట్ చేశారు. చాలా కాంప్లిమెంట్స్ నాకు 11th ఈవినింగ్ నుంచే మొదలయ్యాయి. నేను ఊహించినన్ని కాంప్లిమెంట్స్ అన్నీ వస్తుండినాయి. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నాకు నా మనవడు, 5 సంవత్సరాల మనవడు, చెన్నైలో ఈ సినిమా చూసి నాకు ఇంటర్వ్యూలోనే ఫోన్ చేశాడు, చాలా సూపర్గా ఉంది సినిమా తాతయ్య అని. అయితే వాడు అడిగింది ఏంటంటే, నువ్వు హీరోయిన్ తాతయ్య వేసావు, హనుమంతుకు తాతయ్యగా ఎందుకు వేయలేదని అడిగాడు నన్ను. అంటే వాడు అంత కనెక్ట్ అయ్యాడు అనమాట. హనుమంతుకు తాతయ్యగా వేయొచ్చు కదా అన్నాడు. లేదురా, హీరోయిన్ తాతయ్యనా హనుమంత్ తాతయ్యనా నేనేరా, ఇద్దరికి అబ్బాయికి లేరు కదా అని వాడిని ఇచ్చేసాను అనమాట. అంత ఎగ్జైట్ అయ్యాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ వచ్చినందుకు ప్రశాంత్ వర్మ గారిని ఇంకా ముందు ముందు కూడా ఇంకా సక్సెస్ అవ్వాలని. అదే సమయంలో మా నాన్నగారు ఇంకో విషయం కూడా చెప్పేవారు, ఫెయిల్యూర్స్ తట్టుకోవడం చాలా ఈజీ, సక్సెస్ తట్టుకోవడం చాలా కష్టం అని. ఆ సక్సెస్ని తట్టుకునే శక్తి మీకు భగవంతుడు ప్రసాదించాలని, మీరు ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి నటీనటికి, టెక్నీషియన్స్ అందరికి కూడా నా అభినందనలు. చాలా చాలా థ్యాంక్స్, చాలా చాలా ఆనందంగా ఉంది. స్వస్తి. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. నేను సినిమా చేసేటప్పుడు ఏంటి చిన్న చిన్న ముక్కలు తీస్తున్నారు, నా సీన్స్ నేను ఉంటాయా లేకపోతే ఎగిరిపోతాయని భయపడ్డాను. బట్ తీసిన ప్రతి షాట్ కూడా మూవీలో చూసుకొని నాకు నేనే చాలా ప్రౌడ్. ఇంత పెద్ద సినిమా సక్సెస్లో ఫస్ట్ టైం అండి నేను ఉండడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ సినిమాలో 3 లేడీస్ బాగా కనిపించారండి. కొంచెం పెద్దగా కనిపించింది నేనే అనుకోండి, మన హీరోయిన్ గారు, వరలక్ష్మి గారు, తర్వాత నేను. అండ్ ఈ ఆపర్చునిటీకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆర్టిస్టులు అందరూ కూడా అసలు చాలా ఫ్రెండ్లీగా వర్క్ చేశారు. హీరోయిన్ గారు కానీ తేజ గారు అయితే అసలు చాలా యాక్టివ్ ఉంటారు. అండ్ మన షూట్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎడ్ల బండి. మేము షూట్ చేస్తుంటే ఎడ్ల బండి మీద ఆ ఎద్దులు కొంచెం కంట్రోల్ తప్పి సందులో అదే
ఇటు పడితే లోయ, ఇటు పడితే కొంచెం ఒక గుంటలా ఉంది, అందులో పడగానే ఆయన పరిగెట్టి పారిపోయారు. ఓకే నాకు సంబంధం లేదా, ఎట్లెవరియో నేనెవరో నాకు సంబంధం లేదని చెప్పి ఇద్దరు లేడీస్, అసలు ఇలాంటి అందమైన ఆడపిల్లలు వదిలి సెలవులిపోతారండి, కాపాడాలి కదా నన్ను. ఓకే, ఇప్పుడు ఇలా మాట్లాడితే లేచి వెళ్ళిపోతారంటే ఇప్పుడు అవన్నీ వద్దు. బట్ నన్ను సెకండ్ హీరోయిన్ అన్నారు తేజ గారు, చూసా సీన్స్ ఏమైనా పెడతారేమో అని ప్రశాంత్ వర్మ గారు నెక్స్ట్ పార్ట్ 2లో కొంచెం ప్లాన్ చేయండి సార్, ఓకేనా? అండ్ ప్రశాంత్ వర్మ గారి గురించి ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఆడవాళ్ళందరూ క్యూ కడుతున్నారండి రీల్స్లో వాటిల్లో. ఈయన సూపర్ హీరో అవ్వచ్చు, ఇప్పుడు ఆడవాళ్ళందరికీ ప్రశాంత్ వర్మ గారు హీరో అయిపోయారు. మీ వైఫ్ ఇక్కడే ఉన్నారు, పర్లేదా? అండ్ అమ్మాయిలందరూ శ్రీ శివశక్తి దత్తా గారు ఇప్పుడే ఇక్కడికి రావడం జరిగింది. వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. హనుమాన్ సినిమాలోని కొన్ని అద్భుతమైన పాటలకి మనందరం ఎన్నో ఏళ్ళు పాడుకునేటువంటి వినేటువంటి అద్భుతమైన సాహిత్యాన్ని అందించినటువంటి శివశక్తి దత్తా గారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ సార్. నమస్తే సార్, వెల్కమ్. చూసుకొని కొంచెం కాంపిటీషన్ పెరిగింది, అందరూ ఏం చేస్తావు ఏడుస్తాం అంతే, పెళ్ళైన ఫోటో ఏదో పెట్టారు ఈ చూసి ఏడుస్తున్నారు. బట్ ఓకే ఫైన్, ఇంకా తప్పదు, మనం కొన్ని యాక్సెప్ట్ చేయాలి అనుకుంటా, ఎన్నో అన్నీ జరగవు. అండ్ సినిమా అయితే ఒక్కొక్క షాట్ ఒకే లెవెల్ అండి. అసలు మేము చేసింది నార్మల్ షూట్, బట్ మూవీ ఓవరాల్గా చూసిన తర్వాత లాస్ట్ క్లైమాక్స్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ అంటే సూపర్. ఎప్పుడు అంటారు కదా కంటెంట్ బాగుంటే ఆబ్వియస్గా అవుట్పుట్ అనేది బాగుంటుందని చెప్పి, దీనికి నిదర్శనం ఇదే. అండ్ మాకు చాలా సపోర్ట్ గా మన కెమెరామెన్ గారు, విజయ్ గారు అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత పెద్ద సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థియేటర్లో సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే ఆ మనీ ఫార్మేషన్ దగ్గర నుంచి, అంజనాద్రి థీమ్ సాంగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చివరిగా క్లైమాక్స్లో ఏదైతే బియాండ్ గూస్ బంప్స్ ఫీలింగ్ మనకి వచ్చిందో హనుమాన్ చాలీసా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి ప్రతి సీన్ని, అంటే మామూలుగా ఎవరినైనా ఎలివేట్ చేయాలి అని అంటే హనుమంతుల వారి బలంతో పోలుస్తూ ఏదో ఎలివేషన్కి వాడుతూ ఉంటాం పోలికగా, అలాంటిది ఇక్కడ హనుమంతుల వారికే ఎలివేషన్ ఇచ్చే సన్నివేశాలకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి గూస్ బంప్స్ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అండ్ మనందరం చెరిష్ చేసుకునే బ్యూటిఫుల్ సాంగ్స్ ని అందించిన హరి గౌరవ్ గారికి సాధారణంగా వేదిక పైకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గ్రాటిట్యూడ్ మీట్ కదండి, శివశక్తి దత్తా సార్, హాయ్ సార్. గ్రాటిట్యూడ్ మీట్ మనల్ందరినీ మన కుటుంబం కాపాడుతూ ఉంటుంది కదండి. గత 10 సంవత్సరాలుగా నేను మ్యూజిక్ చేస్తూనే ఉన్నాను. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ప్రతి సినిమాకి వెళ్ళడం, ఆ హీరోకి ఎలివేషన్ మ్యూజిక్ నేను అందించుకోవటం, వచ్చి రికార్డ్ చేసుకోవటం, ఇలా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థీమ్స్ చేసుకుని పెట్టుకుంటాం. నాకు ఒక స్టేజ్లో ఎందుకు చేసుకుంటున్నాను ఇవన్నీ, అసలు ఎందుకు ఇన్ని థాట్స్ వస్తున్నాయి నాకు, ఎందుకు ఇంత బాధపడుతున్నాను నేను, కరెక్ట్గా ఆపర్చునిటీ మనకి ఎందుకు రావట్లేదు అని నాలో నాకు చాలా అంతర్మథనం ఉండేది. అలాంటి ఒక సిచ్యుయేషన్లో నేను ఇందాక చెప్పాను కదా, మనల్ని మనం కాపాడేది మన ఫ్యామిలీ, అలా నా థాట్స్ని కాపాడే ఒక కుటుంబంలాగా ప్రశాంత్ వర్మ సార్ వచ్చారు నా లైఫ్లో. అవన్నీ వృధా కాకుండా పోయే దానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేస్తారు. అంటే ఆ గ్రాటిట్యూడ్ అనే మాట 2 నిమిషాలు ఇక్కడ మాట్లాడి నేను దిగిపోయే అంత సింపుల్ కాదు సార్ అది. దాన్ని నేను మళ్ళీ వర్క్ ద్వారానే ప్రూవ్ చేసుకోగలుగుతాను సార్. ఒక స్టేజ్లో నిజంగా నేనే కాదండి, అవకాశం రాక ఎంతో టాలెంట్ ఉన్న బయట చాలామంది అప్కమింగ్ కంపోజర్స్ అందరికీ ఒక బాధ ఉంటుంది. ఎందుకంత ఇప్పుడు నేను చిరంజీవి సార్ మూవీ చూసి వస్తా, బాలకృష్ణ సార్ మూవీ చూసి వస్తా, జూరియనెట్టి సార్ మూవీ, ఎనీ హీరో బయటకు వచ్చిన తర్వాత దీనికి ఇలాంటి ఎలివేషన్ మనం ఇస్తే బాగుంటుంది కదా అని ఆలోచన వస్తూ, అలాంటి ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్రయత్నిస్తూ ఆల్మోస్ట్ 10 years అయిపోతే ఒక నిరాశ అనేది మొత్తం ఆవరించేస్తుందండి. అలాంటి మూమెంట్లో నాకు ఆంజనేయ స్వామి తేజ సజ్జ గారి రూపంలో వచ్చారు. తేజ సజ్జ గారికి ఎలివేషన్ ఎవరా, నేను వస్తున్నా ఆయన రూపంలో అని. ఇప్పుడు ఈ ఫిలింలో ఈరోజు క్లైమాక్స్ ఎంత బాగుంది, ఆంజనేయ స్వామి వచ్చినప్పుడల్లా పూనకాలు వచ్చేస్తున్నాయి అంటే కనుక, దీనికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను 2 పేర్లు మర్చిపోయానండి. ఒకరు ముముక్ష జన మహాపీఠాధిపతి మా గురువు గారు పెదముత్తి కృష్ణా జిల్లా సీతారాం గురుదేవులు.
ఆంజనేయ స్వామి వచ్చే ముందు నిగనిగని గండ్రగొడ్డలి ధగధగ మెరేచునెర్ర తార్కొని నీవా పగతుర గుండి ఎలవేగ జిగ జీరవే అనే ఒక పద్యం సీతారాం గురుదేవుల యొక్క పూర్వీకులు వంశస్థులు రాయటం, ఆ టైంకి నాకు స్వామి ఆలోచన ఇవ్వటం, అది నేను వాళ్ళని రిక్వెస్ట్ చేయటం, వాళ్ళు పెద్ద మనసుతో నాకు అది వాడరా అని చెప్పి అవకాశం ఇవ్వటం, దాన్ని ప్రశాంత్ వర్మ సార్ యాక్సెప్ట్ చేయటం. ఎందుకంటే ఇంత ప్రాసెస్ జరిగినా కూడా డైరెక్టర్ ఓకే కాదు అంటే అది మీ దగ్గర రాదండి. సో నేను మా గురువు గారికి కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే రెండోది, ఆంజనేయ స్వామికి ఎలివేషన్ ఇవ్వాలి అంటే గనక చాలా రీసెర్చ్ చేస్తూ వచ్చారు. స్వామి గురించి అందరూ ఇప్పటిదాకా రకరకాలుగా ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి. మనకి తెలియనిది అయి ఉండాలి, ఒక చాలా గొప్పది అయి ఉండాలి, ఒక వింటే వైబ్రేషన్ రావాలి అని వెతుకుతున్న సందర్భంలో నండూరు శ్రీనివాస్ గారు అని ఆయన ఒక వీడియో పెట్టారండి. రమ్ 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 రక్తవర్ణం అనేది రామదూత స్తోత్రం. ఇప్పుడు మీరు ఏదైతే వింటున్నారో ఆయన పెట్టిన ఒక వీడియో అది. ఒక తెల్లవారుజామున నాకు నిజంగా భగవత్ సంకల్పంలాగా నాకు ఆ వీడియో తారసపడటం, దానికి నేను అప్పటికప్పుడు ట్యూన్ చేయటం, ప్రశాంత్ సార్కి అదే రోజు అదే తెల్లారగట్ట బ్రహ్మముహూర్తంలో కరెక్ట్గా ఆయనకి పంపటం, చాలా బాగుంది హరి వెళ్ళిపోదాం అని ఇమ్మీడియట్గా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, ఈరోజు అది బ్యాక్ బోన్ లాగా ఫిలిం అంతా కూడా మనకు ఉండటం, అంతా దైవ సంకల్పంలో భావిస్తున్నానండి. ఈ ప్రాసెస్ మొత్తంలో కూడాను ఎక్కడైనా ఏ చిన్న జర్క్ వచ్చినా కూడా ఎక్కడైనా ఆగిపోతుందండి ఎవరి జర్నీ అయినా. కానీ ఇది మొదలుపెట్టిన మొట్టమొదటి రోజు నుండి కూడా చివరి దాకా దీన్ని పరిపూర్ణంగా పూర్తి చేయగలిగాము అంటే భగవంతుడి ఆశీస్సులు నిజంగా ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నా ఈ ఫిలింకి. అలాగే ఇంతమంది రామదూత స్తోత్రం గురించి చెప్పాలంటే అది ఎవరు రాశారో కూడా ఎవరికి తెలియదండి. స్వయంగా నందూరు శ్రీనివాస్ గారు చెప్పారు. ఋషులు, గొప్ప గొప్ప ఋషులు రాసిన శ్లోకాలు ఇవన్నీ. వాటి తాలూకా వైబ్రేషన్ ఈ ఫిలింలో రికార్డ్ చేయబడి ఉంది కాబట్టి థియేటర్లో ఈరోజు ఒక తెలియని ఒక మంత్రశక్తి అనేది మొత్తం ఆవరించేసి ఆ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుందండి. ఇంత గొప్ప ఐడియా రావాలి అంటే ఆ వ్యక్తి ఎంత గొప్ప మనిషి అయి ఉండాలి. అంత సింపుల్గా నేచర్ ఒక మనిషిని సెలెక్ట్ చేసుకోదండి. అలా సెలెక్ట్ చేసుకుంది అంటే కనుక ఆ మనిషి సామాన్యమైన వ్యక్తి కాదు, ఫ్యూచర్లో ఇంకా ఏదో పెద్ద చేయబోతున్నాడని అర్థం. అలా ప్రకృతి మా ప్రశాంత్ వర్మ గారిని సెలెక్ట్ చేసుకుంది. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ అగైన్, గ్రాటిట్యూడ్. దాదాపుగా 500 రోజులు, 500 నుంచి 600 రోజులు అనుకోండి, సంవత్సరంన్నర 2 సంవత్సరాల పాటు కంటిన్యూగా దీని మీద కూర్చుని పనిచేయడం జరిగింది. పక్క రూమ్లోనే ఉంటూ కూడా నాతో మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉన్న మా పేరెంట్స్, వాళ్ళు నాకు ఇచ్చిన స్వేచ్ఛ అంటే వాడు పని చేస్తున్నాడు డిస్టర్బ్ చేయకూడదు అని దాదాపుగా సంవత్సరంన్నర పాటు వాళ్ళు నాకు ఇచ్చిన ఫ్రీడమ్ ఏదైతే ఉందో, అండ్ ప్రత్యేకించి మా అమ్మగారు నా కోసం సంవత్సరంన్నర పాటు ప్రతి మంగళవారం ప్రతి శనివారం వాడు ఎమోషనల్ అయిపోయి ఆవిడ ఉపవాసంలో ఉంటూ మొన్న రిలీజ్ అయ్యేదాకా కూడా నా ఆలోచనలకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. అవన్నీ వృధా కాకుండా ఒక కమర్షియల్ ఎలివేషన్ ఇవ్వగలిగే ఒక ప్లాట్ఫామ్ని మీరు క్రియేట్ చేశారు. దానికి నేను మళ్ళీ పని ద్వారానే నేను కృతజ్ఞత చూపించుకోగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ వాసుదేవ్. మేము ఒక కష్టం పడటానికి ఒక ఆపర్చునిటీ దొరికినట్టు, దాంట్లో మ్యాక్సిమం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి. అసలు మాకు ఈ పండగ అంటే సార్ ఒక 8 o'clock షో దొరికినా అదొక ఆనందం, ఇంకో దగ్గర 52nd షో దొరికినా ఒక ఆనందం. సో అట్లా ఎవ్రీ డే సార్. విషయం ఏంటంటే ఫస్ట్ డే మాకు 1,18,00,000 షేర్ వస్తే నిన్న 15th డే 2,02,65,000 షేర్ అండి. అసలు ప్రతిరోజు ఒక రికార్డ్. అసలు ఆ కలెక్షన్ అయితే మీరు నమ్మరు సార్. ప్రతి షోకి నవీన్ గారు ఎక్కడున్నా, ఆయన బాంబేలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, రవి గారు సార్ ఈ మార్నింగ్ షోకి ఎంత ఉంది, ఫస్ట్ షోకి ఎంత ఉంది, మ్యాట్కి ఎంత ఉంది, ఇంకెంత రావచ్చు, ఇంకెంత చేయొచ్చు అని వాళ్ళు అసలు సో ఎక్సైటెడ్. అసలు దే ఫీల్ దే ఓన్ ద ఫిలిం. అంటే ఇది మైత్రి సినిమా సొంతగా ప్రొడక్షన్ చేస్తే ఎంత ఆనందపడతారో అంతటి ఆనందం చూపించారు. అంటే బికాజ్ ఒక సినిమా బతకాలి, ఒక సినిమా నిలబడాలి అనేది ఎంత ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూడండి సార్. మేము రిలీజ్ చేసిన ప్రతి థియేటర్ ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ అండి. అసలు మార్నింగ్ షోలు వర్కే కొంచెం ఒక 50%, 60% అట్లా స్టార్ట్ అయింది. సెకండ్ షో నుంచి ఎక్కుతుందండి సినిమా. అసలు అట్రాక్ట్ అండి ఫుల్స్ గారు. సార్ మాకేంటంటే కొంచెం పల్స్ తెలియాలి కదా అని చెప్పి మేము ఫస్ట్ ప్రసాద్స్లో చూసిన తర్వాత నెక్స్ట్ డే బాలానగర్ విమల్ థియేటర్ పోయాం.
సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ సినిమా ఏ సీన్కి ఎంత స్పందిస్తున్నారు, దేనికి ఎంతమంది రియాక్ట్ అవుతున్నారని. సార్ బాలానగర్ పోతే సార్ అక్కడ 1010 సీట్లు అండి సీటింగ్ కెపాసిటీ, ఇట్స్ ఫుల్. సార్ ఒక సహజంగా ఏదైనా పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు అది ఫ్యాన్ షో ఉంటుంది, ఫ్యాన్ షోలో చూస్తాం అలాగా మార్నింగ్ 7 o'clock షోనో 1 o'clock షోనో ఆ యొక్క జనాల రెస్పాన్స్. కానీ ఇది ఈవినింగ్ ఫస్ట్ షోకి సార్ అసలు మించిన రెస్పాన్స్ అండి. అసలు ఇలా కనెక్ట్ అవటం అనేది నాకు తెలిసి నా అనుభవంలో ఇదే మొదటి సినిమా సార్. ఎందుకంటే ఇంత అంటే ఫ్యాన్ బేసో లేకపోతే ఇంకో బేసో లేదు, ఓన్లీ సినిమా బేసేది. సినిమా ఇష్టపడి సినిమాకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిన సందర్భం ఇది సార్. నా ఉద్దేశం ఇప్పుడు మీరు చెప్పే 250 crores ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ ఒక నైజాం టెరిటరీ అత్యంత తక్కువ షోలు పడిందని ప్రతి ఒక్కరు అన్నా కూడా ఇప్పటికి ఆల్రెడీ వీ హావ్ క్రాస్డ్ 52 crores అండి. అంటే ఆల్మోస్ట్ 21% అవుట్ ఆఫ్ వరల్డ్ పర్సంటేజ్. అట్ ద సేమ్ టైం అండ్ వీ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ అండి, దాంట్లో మేము చూసినప్పుడు నిన్నటికి ఆల్రెడీ 27 lakhs దాటేశారండి ఆడియన్స్. సార్ మా ఎక్స్పెక్టేషన్ ఇట్ విల్ క్రాస్ మోర్ దెన్ 50 lakhs ఇన్ నైజాం అని అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా ఇన్ ద డేస్ కమింగ్ ఇన్. ఇంకోటి కూడా సార్ ఈ సభాముఖంగా ప్రేక్షకులు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే ఇది 60 days దాకా ఓటీటీ లేదు. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూసి ఖచ్చితంగా ఈ బిగ్గర్ స్క్రీన్ మీద అందరూ ఎంజాయ్ చేయాలని, ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు, మీరు చేస్తారని, ఇంకా చూడని వాళ్ళకు కూడా ఇది సినిమా థియేటికల్ ఎక్స్పీరియన్సే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారికి, మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి, ఇంత బాగా చేసినటువంటి తేజకి. సో ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇందిరా సినిమాకి వెళ్తే అక్కడ తొడగొట్టాడు, ఇక్కడ కలెక్షన్లు తొడగొడుతున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా బిగ్గర్ హైట్స్ కి వెళ్తుందండి. ఇది మా యొక్క ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. నమస్తదసే. ఆంజనేయ స్వామి వారిని తలుచుకుంటే బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, అరోగతాం రోగం లేకుండా ఉండడము, అజాడ్యము సోంబేరితనం లేకుండా ఉండడము, వాక్పటుత్వం మాట్లాడేటటువంటి బలమైన శక్తి, ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి ప్రసాదిస్తారు. హనుమత్ స్మరణాత్ భవే. ఆంజనేయ స్వామిని తలుచుకుంటే వస్తుంది. అలాంటి ఆంజనేయ స్వామి వారిని తలుచుకునేటట్టు చేసినటువంటి మొత్తం ఈ యూనిట్ మెంబర్లందరికీ కృతజ్ఞతలు తెలిపడం కోసం నేను వచ్చాను. ఇట్ ఈస్ యు ఆర్ గివింగ్ గ్రాటిట్యూడ్ టు ది వ్యూవర్స్, ది డిస్ట్రిబ్యూటర్స్, ది టీమ్ మెంబర్స్, మీరందరూ కృతజ్ఞత వందనం చేస్తున్నారు. నేను మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. అర్చకుడు అనేటటువంటి వాడు 2 పాత్రలు పోషిస్తాడు. భక్తుల ప్రతినిధిగా స్వామివారి దగ్గరికి వెళ్తాడు, గర్భగుడి లోపలికి. గర్భగుడి నుంచి బయటకు వచ్చేటప్పుడు స్వామివారి ప్రతినిధిగా అమృతాన్న పేరే అద్భుతంగా పెట్టారు మీ వాళ్ళు. అమృతమయమైనటువంటి పాత్ర పోషించావు. నేను ఒకటి చెప్పి విరమించుకుంటాను. నేను రిక్వెస్ట్ చేసింది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ, ప్రశాంత్ గారిని, టు ఇంక్లూడ్ ఎ సీక్వెన్స్ ఇన్ ఎనీ అదర్ మూవీ
ఇప్పుడు మనందరం ఇబ్బంది పడేది టీనేజ్ సూసైడ్స్ ఆర్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ కంట్రీ. ఆంజనేయ స్వామికి కూడా ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికైనా? అమ్మాయి రీసెర్చ్ చేసిన అమ్మాయి నీకు తెలుసా? నేను రామాయణం పుస్తకం సుందరకాండం వాల్మీకి రామాయణం పెట్టుకుని ఉన్నాను. 13వ సర్గంలో ఆంజనేయ స్వామి మొత్తం లంకంతా వెతుకుతాడు, సీతమ్మ కనిపించదు. సీతమ్మ కనిపించకపోతే నేను ఇంత దూరం ఎగిరి వచ్చి ఉట్టి చేతులతో పోతే నాకు ఏముంటుంది విలువ? నంబర్ 1. సీత కనిపించలేదంటే రాములవారి పరిస్థితి ఏముంటుంది? అయోధ్య వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? వానర సైన్యం ఏముంటుంది? వాళ్ళందరూ ప్రాణత్యాగం చేస్తారు. అందుకోసం నేను ప్రాణత్యాగం చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను? లిస్ట్ చెప్తున్నాడు. చెట్టుకు ఊరేసుకుంటాను, లేకపోతే నిప్పు పేర్చి అందులో దూకుతాను, సముద్రంలో పడిపోతాను, మునిగిపోతాను, లేకపోతే ఆహారమే స్వీకరించకుండా అలా పడుకుంటాను, ఏదైనా క్షుద్ర జంతువు తినేసిపోతుంది. ఇవన్నీ చెప్తున్నాను. ఆంజనేయ స్వామి, ఇమాజిన్ ఎ పర్సన్ లైక్ హనుమాన్జీ థింకింగ్ అబౌట్ సూసైడల్ టెండెన్సీ. తర్వాత తానే ఆలోచిస్తుంది, నేను చనిపోతే వెళ్ళే వాళ్ళందరూ ఏమవుతారు? మళ్ళీ ఆలోచిస్తున్నాడు. వినాశే బహవో దోషా జీవన్ భద్రాన్ని పశ్యామి. ఆంజనేయ స్వామి సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నాడు. మీ మీడియం చాలా పవర్ఫుల్ అమ్మా. నేను చూసినాను ఈ థియేటర్లో, మీరు చెప్తున్నారు కదా, డిస్ట్రిబ్యూటర్స్ చెప్తున్నారు. నేను మా చిలుకూరు బాలాజీ స్వామి వారి సేవలో నా దగ్గర ఒక పవన్ కుమార్ ఉన్నాడు. ఆయన అన్నాడు, స్వామి మనం హనుమాన్ సినిమా వెళ్ళాలి. ఏముందిరా అందులో అని అన్నాను. మీరు రండి స్వామి అన్నా. అందుకే ఫోన్ చేసి అడిగితే ఈవెంట్ అండ్ దెన్ ఐ వాజ్ లిటరలీ స్పీచ్లెస్ ఫర్ ద సచ్ ఎక్సలెంట్ మూవీ విచ్ యూ పీపుల్ ఆర్ క్రియేటెడ్. థ్యాంక్స్ అలాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఈ సమాజం పట్ల. మీరందరూ కూడా ఇలాంటి ఒక విలువ కలిగినటువంటి సినిమాలు తీయాలి. ఒక్క సీన్ కూడా వల్గర్ లేదు. ఏదో సినిమాల్లో కొన్ని ఆడవాళ్ళని వక్రీకరించి చూపిస్తేనే హిట్ అవుతుంది, అలాంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద చెంపదెబ్బ. ఏమి సౌండ్ రాలేదు? ఏమి? జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. అందరికీ నమస్కారం. ఒక పెద్ద లిస్టు మధ్యరాత్రి 3ంటికి మొదలు పెట్టాను, 2ంటికో 3ంటికో నిద్ర రాకుండా. సినిమా రిలీజ్కి ముందు రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు మాట్లాడాల్సి వస్తుందేమో అనేసి నిద్ర పట్టట్లేదు. ఏంటి బయట నుంచి విపరీతంగా ఒత్తిడి. ఎవరు మీకు ఒక్క థియేటర్ కూడా రాలేదంట కదా, మీరు సినిమా ఎలా రిలీజ్ చేస్తారు? ఇంత కష్టపడ్డారు కదా, ఏమైపోతారు మీరు? నిద్ర పట్టట్లేదు. ఫోన్లో నోట్స్ ఉంది నాది. రాత్రి నిద్ర పట్టక హనుమంతుని తలుచుకుంటూ ఆల్మోస్ట్ ఒక 18 ఏళ్ళ నుంచి ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవడం అలవాటు, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదవడం అలవాటు. మేబీ ఆ దేవుడు మాకు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటా ఈ హనుమాన్ సినిమా ప్రశాంత్ మా దగ్గరికి తీసుకురావడం. లేకపోయి ఉంటే మేము అసలు ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళం కాదు. ఇంత అందరూ మాట్లాడుతున్నారు, ఆ ఏవి చూస్తున్నప్పుడు నాకు ఏడుపు వస్తుంది. ఏంటిది, మేమేనా? మాకు ఇంతమంది ఉన్నారా? ఇప్పటి వరకు అమ్మ, నాన్న, తమ్ముడు, పిల్లలు మేమే అనుకున్నాం. అలాంటిది ఇప్పటి వరకు దగ్గర దగ్గర మొత్తం 50 లక్షల మంది, 1 కోటి మంది మా వెనుకలు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఇంత ఇప్పటికీ కూడా నాకు ఇంకా ఇది ఒక కళలాగే ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారా? పార్టీలు చేసుకుంటున్నారా? దేవుడికి కృతజ్ఞత చెప్పడానికి కూడా టైం సరిపోయే పరిస్థితుల్లో లేము మేము. ఎవరికి కృతజ్ఞత చెప్పాలి? దేవుడికా? మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులక? ఇదిగో ఇంత మంచి సినిమాని తీసుకొచ్చి మమ్మల్ని అందరు, మా కుటుంబానికి ఇంత గౌరవాన్ని అందించినందుక ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. బట్
అక్కడ పైసలు కాదు మేము చూస్తుంది, మేము ఏదో ఒకటి చేసి సంపాదించుకోగలుగుతాం. అంతకంటే ఎక్కువ సంపాదించే చదువు ఉంది, తెలివి ఉంది, ధైర్యం ఉంది, ప్రతి ఒక్కటి చేయగలిగామన్న నమ్మకం ఉంది. కానీ ఇక్కడ ఇంతమంది ప్రేమ, ఇంతమంది ఆదరణ వస్తుందని ఈ జీవితంలో ఏ రోజు కూడా అనుకోలేదు. దానికి అందులో వచ్చిన ప్రతి రూపాయ, ఇంతమంది ప్రేమ, అది కేవలం ఆ దేవుడు మాకు ఇచ్చిన అనుగ్రహం, ఆశీస్సులు. ఇంతకు మించి జీవితంలో మేము సాధిస్తామా సాధించమా అన్నది పక్కకు పెడితే, ఇది మాత్రం మీరందరూ మాకు ఇచ్చిన అపూర్వం, అద్భుతం. మేము ఒక మాటలో చెప్పలేని విజయం ఇది. ఇదంతా మాది కాదు, మనది. మీరందరూ మాతో ఉన్నారు కాబట్టే మేము ఇక్కడ ఈరోజు ఇది చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు మా బాధ్యత చాలా పెరిగింది. ఇన్ని రోజులు అమ్మ నాన్నకి నచ్చినట్టే చేస్తే చాలు, మా ఆయనకి నచ్చినట్టు చేస్తే చాలు, ఫ్రెండ్స్కి నచ్చినట్టు చేస్తే చాలు అనుకున్నా. ఇప్పుడు లక్షల మంది తోబుట్టువులు అయ్యారు, కోట్ల మంది స్నేహితులు వచ్చారు. ఇంతమందికి మేము ఏ న్యాయం చేయగలుగుతామో ఆ దేవుడే చూస్తాడు. కాకపోతే ప్రయత్న లోపం లేకుండా మీరందరూ మళ్ళీ ఆదరించేలాగా మీ ముందుకు వస్తామని ధైర్యంగా చెప్పాలని, ఆ దేవుడికి నాకు ఆశీస్సులు ఇవ్వమని కోరుకుంటున్నాను. అంతకుమించి ఇంకా సినిమా రిలీజ్కి ముందు బాగా టెన్షన్ పడుతున్నప్పుడు మైత్రిగా శశి గారు, నేను చేస్తానమ్మా, నీకేం భయం లేదు, మేము ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తాము, మేము ఎవ్వరికి భయపడకుండా మీకు సినిమా రిలీజ్ చేసి పెడతాము అని అన్నారు. నేను ఒకటే మాట అన్నా, ప్రతి ఒక్కరిలో హనుమంతుడు ఉంటాడండి, కానీ అది ఆ హనుమంతుడు ఎప్పుడు బయటికి వస్తాడో ఎవ్వరికీ తెలీదు. నాకు ఈరోజు మీరు దేవుడిచ్చిన అన్నలాగా ఆ హనుమంతుడే మీలో ఉన్నాడు అనుకుంటాను. మీరు మాకు ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతారో అంతవరకు చెయ్యండి అని అన్నాను. ఈరోజు నైజాం డిస్ట్రిబ్యూషన్ ఇస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ద మూవీ. ఎవ్రీవన్ నోస్, ప్రతి ఒక్కరికి తెలుసు అది. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫర్ వరల్డ్ వైడ్ అమేజింగ్ రిసెప్షన్ దట్ దిస్ ఫిలిం గాట్. నెక్స్ట్, మేము ఏదైతే ఆంజనేయ స్వామిని నమ్మి 3 సంవత్సరాలు నేను ప్రశాంత్ ఏదైతే ఐడియా అనుకున్నామో ఈరోజు అచీవ్ చేశామని అనుకుంటున్నాము. 100% అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. నెక్స్ట్, కమింగ్ టు అవర్ టీమ్, అమృత గారు కానీ, వరలక్ష్మి గారు కానీ, అవర్ టెక్నీషియన్స్, ఎడిటర్ సాయి గారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కృష్ణ సౌరవ్ గారు, అనుదీప్ గారు, గౌరహరి గారు, ఎవ్రీవన్ ఈ 3 years పాజిటివ్ ఎన్విరాన్మెంట్తో వర్క్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ మీద. అండ్ వీ గాట్ ద రిజల్ట్ వాట్ ఎవ్రీవన్ బిలీవ్. నాట్ ఇట్స్ జస్ట్ అబౌట్ మీ ఆర్ మై డైరెక్టర్, మై హీరో ఆర్ మై ఆర్టిస్ట్ ఆర్ ఎనీవన్, బట్ ప్రతి ఈవెన్ ప్రొడక్షన్ బాయ్, స్పాట్లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని నమ్మి ఏదైతే చేశారో ఈరోజు ఆడియన్స్ అది ప్రూవ్ చేశారు. సో నెక్స్ట్, కమింగ్ టు తేజ, ఎవ్రీవన్ సెడ్ ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు వై తేజ, వై తేజ, వై తేజ అనే క్వశ్చన్ ఇట్ గాట్ ఇన్ డిఫరెంట్ వేస్. ఐ థింక్ ఈరోజు ప్రూవ్ చేసింది అనుకుంటా, వై తేజ అండ్ వై ఓన్లీ తేజ ఫర్ దిస్ మూవీ. సో నేను అంతకంటే ఇంకేం చెప్పలేను నా హీరో గురించి. వాట్ ఎవర్ ఆయన డెడికేషన్ కానీ 3 years ఆయన పెట్టింది కానీ ఎవ్రీథింగ్, తేజ లేకపోతే ఈ మూవీ లేదు. సో దట్స్ వాట్ ఐ ఫీల్ అబౌట్ మై హీరో. సో కమింగ్ టు అవర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఏదైతే ఇప్పుడు ఆంజనేయ స్వామి పవర్ ఆయనకు తెలియదు అన్నట్టు, ఐ థింక్ ప్రశాంత్ కిషోర్ ఆయనకు తెలియదు. ఐ ఫీల్ దిస్ ఈజ్ 1% వర్క్ ఆఫ్ ప్రశాంత్. సో మోర్ 99% టు కమ్ అని నేను బిలీవ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అది ఇంకా అచీవ్ చేస్తారని అనుకుంటున్నాను. సో వీ హ్యావ్ లాట్ టు డూ, ఇంకా వర్క్ చేయాలి. సో 100% మనం అచీవ్ చేస్తామని అనుకుంటున్నాను. సో అండ్ ఆయన విజన్ని ట్రిగ్గర్ చేయడానికి ఫస్ట్ పర్సన్ నేను అవ్వడము ఐఎమ్ వెరీ హ్యాపీ. సో 100% ప్రశాంత్తో మాట్లాడుతున్న ఎవ్రీ టైం డిస్కషన్లో
సార్ మీరు డైరెక్టర్ లాగా బిహేవ్ చేస్తున్నారు, నేను ప్రొడ్యూసర్ లాగా బిహేవ్ చేస్తున్నాను. ఎనీ డైరెక్టర్ ఏదైనా సీన్ రాసుకుంటే ఖచ్చితంగా ఇది షూట్ చేయాలని అనుకుంటారు. మీరేమో అన్నీ రాసిన ప్రతిదీ బాగుంది షూట్ చేయమంటారు, నేనేమో లేదు సార్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెళ్దామా కాదు అన్నప్పుడు. బట్ ఐ వాజ్ ద వన్ హూ పుష్డ్ హిమ్. సార్ మీ విజన్కి బౌండరీస్ లేవు, ఖచ్చితంగా అది ప్రూవ్ అవుతుంది అనడానికి ఈరోజు ఐ థింక్ ఆడియన్స్ ప్రూవ్ చేశారనుకుంటున్నాను. సో అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వెంకట్ జెట్టి గారు, ఆయన బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. హనుమాన్ వాట్ వి సే, ఆ జర్నీ చూసి నిజంగానే యాక్చువల్గా సినిమా కథ మీ ఇద్దరు కథ ఒకటి. అంటే అండర్ డాగ్స్ నిజంగానే గెలిచారు. సో దట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ టు యూ గైస్. సో ఐ థింక్ నిజంగానే ఒక హనుమాన్ ఎలా హనుమంతు ఉన్నాడు, ఇక్కడ వచ్చి ఒక తేజ ఉన్నాడు, ఒక ప్రశాంత్ ఉన్నాడు. అండ్ ఐ థింక్ దట్ హస్ జస్ట్ గాట్ యూ గైస్ టు ద బ్రిలియన్స్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నాకు ఒక 5 minutes కావాలి, ఎందుకంటే ఇందుకు ముందున ఒక ఈవెంట్స్ అంతా మేము సినిమాని ప్రమోట్ చేసాము. అఫ్ కోర్స్ నాకు బిర్యానీ ఇస్తారు కదా తర్వాత 6 minutes అట్లా. బట్ ఈ స్టేజ్లో వచ్చి ఐ వాంట్ టు థ్యాంక్ బంచ్ ఆఫ్ పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మై మేనేజర్ ప్రవీణ్ డానియల్, ఆయనే ఈ సినిమా తీసుకొచ్చింది ఫస్ట్ నాకు. అండ్ ఇఫ్ హీ వాజంట్ దేర్ అండ్ ఇఫ్ హీ డిడ్ంట్ పుష్ మీ టు డూ దిస్ ఫిల్మ్ ఐ డోంట్ థింక్ ఐ వుడ్ డన్ ఇట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు ప్రవీణ్. ఈ లుక్ కోసం చాలా మంది పనిచేశారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ప్రశాంత్ ఆల్రెడీ హ్యాడ్ ఒక విజన్, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేది వచ్చి నా రైట్ హ్యాండ్ రమేష్ గారు. ఆయన లేదంటే ఈ లుక్ వచ్చలేదు. నా హెయిర్ స్టైల్ శ్రీధర్, నా 2 అసిస్టెంట్స్ సోనీ, ప్రభు, మీ 4 ఉన్నారు నా టీంలో. అండ్ నెక్స్ట్ స్టెప్ రావాలంటే శివ గారు, మీ జమ్మ ఎక్కడైనా. వీళ్ళిద్దరూ కాకుండా ఈ సినిమాలో జరగలేదు. అంటే శివ గారు ప్రతి షాట్ పెట్టింది. అండ్ శివ సార్ మీ ఆల్రెడీ వర్క్ ఇన్ అదర్ ఫిల్మ్ ఆల్సో బ్యాక్ టు బ్యాక్ ఆఫ్టర్ హనుమాన్. అండ్ నిజంగానే సార్ థ్యాంక్ యూ సో మచ్ ద వే యూ షోన్ అస్. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షాట్ వచ్చి అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు నాకు మొత్తం గూస్ బంప్స్ వచ్చేసింది. అండ్ అది మీ వల్ల, ఐ మీన్ ఇఫ్ యూ నాట్ దేర్, ఇఫ్ యూ నాట్ బ్రింగ్ this marvelous cinematic universe alive, I don't think I know what would have happened. Producers, Miss Chaitanya and Niranjan sir, thank you for believing in these 2 wonderful underdog boys who have, I can't call them underdog anymore, I think they've proved their stance. And I think ప్రతి ఒక్క డైరెక్టర్కి ఇలాంటి ఒక ప్రొడ్యూసర్ దొరికితే వాళ్ళ విజన్ ఒక రియాలిటీగా జరుగుతుంది. అండ్ ఐ థింక్ దాని విధంగా వచ్చి ఒక కంటెంట్ దొరుకుతుంది, మంచి కంటెంట్ దొరుకుతుంది. ఇలాంటి ఒక సక్సెస్ వచ్చి చూసేకి ఒక అవకాశం ఇస్తున్నారు, దానికోసం థ్యాంక్ యూ. ఈ సినిమాలో వచ్చి చాలా మంది వచ్చి మన ఫేస్ మాత్రమే చూస్తున్నారు, బట్ ఐ థింక్ ఈ సినిమా బిహైండ్ వచ్చి చాలా మంది ఉన్నారు. సో వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. ప్రతి లైట్ మ్యాన్, ప్రతి టెక్నీషియన్, లేదా సో మెనీ పీపుల్ మీకు లేకుండా ఈ సినిమా కూడా వచ్చలేదు. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ మైత్రి ఈస్ బికమ్ లైక్ హోమ్ ఓన్లీ నౌ, బికాస్ లాస్ట్ సంక్రాంతికి వీరసింహారెడ్డి వచ్చింది, ఈ సంక్రాంతికి ఇప్పుడు హనుమాన్ వచ్చింది. So I'm happy to be a part of all these films every Sankranti. Thank you. I consider it as a blessing. And lastly, I think I've covered everybody, all the musicians and the music directors. Thank you. Into elevation ichinaru chala bagundi. And thank you mainly to my Telugu ప్రేక్షకులందరికీ, because ఇంత మీరు ప్రేమ ఇచ్చినారు నా కోసం. అండ్ ఇంకా నేను దీనికిట బెటర్గా I'll keep try and entertaining you. 6 minutes దగ్గర ఉంది, అయిపోయింది. థ్యాంక్ యూ అందరికీ, చాలా థ్యాంక్స్. పోలరమ్మ మీదట్టు నా హనుమాన్ టీం మీద ఏదో ఒక సైట్ పెడితే ఒక్కొక్కరికి టెంకాయలు పడిపోతాయి. చాలా ఎమోషనల్గా ఉంది నాకైతే ఇప్పుడు. ఐ ఫీల్ సో ప్రౌడ్ టు బీ స్టాండింగ్ హియర్ పార్ట్ ఆఫ్ హనుమాన్ మూవీ. అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది. ఎక్కడ వెళ్తే అన్ని ఆడియన్స్తో అందరూ హనుమాన్ మీనాక్షి అంటున్నారు. So I feel so happy because after so many years నాకు ఒక అవకాశం దొరికింది. అండ్ అది ఇప్పుడు ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అన్నప్పుడు ప్రశాంత్ గారు, I don't know how to thank you. Seriously, I'm so thankful. And again I tried to call him and ఆయన బిజీ అయ్యారు, but I think it was okay. ఎందుకంటే నాకు అసలు మూవీ చూసినప్పుడు నాకు అప్పటిదాకా తెలీదు ఆ క్లైమాక్స్లో హనుమంతుడు వస్తున్నారని. And I was like, in happy tears, but I don't know, you're so magical. Inta pedda experience ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. You're like an angel, you're like a lord, really, I mean it. Thank you so much. My producers Niranjan Reddy garu and Chaitanya garu, I feel so proud. Congratulations. And I was so emotional. మీ స్పీచ్ చెప్పినప్పుడు నాకు చాలా ఎమోషనల్గా అయింది. ఎందుకంటే నాకు ఐ కెన్ అండర్స్టాండ్ అది ఎలా ఉంటుంది.
ఎందుకంటే 2.5 years to 3 years we have worked so hard to get this kind of a proud output అన్నప్పుడు నాకు I feel really happy for you and you've gone out of the way to help all of us to come for promotions కొచ్చిలో చెన్నైలో కానీ ఎక్కడైనా you came and supported us. Thank you so much. And Teja, like I said in teaser launch, you're gonna win hearts. You're winning all hearts across the states. So I feel so happy for you, and I'm so proud of you. Future lo you are going to be one of the best actor. I really loved your job. Thank you. And also important, Shiva Garu, DOP. You're so lucky, Andi. Naku first song anta pedda hit, ippudu movie anta pedda hit ayindi. So I feel happy and actually you're also one of the reason నాకు ఈ మూవీ ఇచ్చినందుకు. I think కాల్ చేసి అడిగారు అనుకుంటా ఎలా అమ్మాయి అన్నప్పుడు మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. యాక్చువల్లీ అది చాలా ఇట్స్ ఎలా చెప్పాలి అంటే ఒక ఆర్టిస్ట్కి మంచి ఫీడ్బ్యాక్ రావడం చాలా కష్టం ఈ సినిమాలో. మీరు ఇవ్వలేనంటే నేను ఇక్కడ ఉండలేను, నా లైఫే మారిపోయింది ఇప్పుడు. సీరియస్లీ థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ. సారీ ఐ హ్యావ్ two more people I have to thank. First, boys అనేసి మీ ఇద్దరు గురించి నేను మాట్లాడలేదు. అంటే ప్రశాంత్, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇన్ ద ఫిల్మ్. అండ్ అంజమ్మ, దాని గురించి మర్చిపోయింది ఫస్ట్. అండ్ ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ అ పర్ఫెక్షనిస్ట్, యువర్ సిస్టర్ ఇస్ ఈవెన్ వర్స్ దెన్ యూ. అంటే డబ్బింగ్ కోసం వెళ్తే స్నేహ వచ్చి లేదు ఇది లైట్గా మోడ్యులేషన్ మార్చాలి, ఇంకా ఒక మోడ్యులేషన్ మార్చాలి అని చెప్పేసి షీఈ్ ఈక్వల్లీ అ పర్ఫెక్షనిస్ట్. సో బోత్ ఆఫ్ యూ హ్యాట్స్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ డన్ అ ఫెంటాస్టిక్ ఫిల్మ్. అండ్ ప్రశాంత్, ఐ థింక్ యువర్ జర్నీ ఇస్ జస్ట్ బిగినింగ్. You have like a long way to go and I wish you all the very best. Teja, mana hero ga Hanumantu. You were such a cutie pie in the film. Nijangane, I didn't tell you after I watched the film, but you really looked really sweet. And Ravakai savachi nene love chesanu. Ante akkalagane, but still I love chesanu. But still it was so cute and the romance between you two and Amrita was so nice. It was just brilliant and I think Prashant has really brought out that cuteness in you two in that song and really nice. I wish you all the very best. You're going to go places. విజయ్ గారు చాలా థ్యాంక్స్ ఈ సినిమాకి, మర్చిపోయాను మిమ్మల్ని గురించి. అండ్ వెంకట్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ వెంకట్. ఐ థింక్ యూ విన్ మాడ్యులేటింగ్ దిస్ ఎంటైర్ థింగ్, సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఇంకెవరో మర్చిపోయాను లేదు, వినయ్ ఈజ్ నాట్ హియర్, అంటే మన విలన్ లేదు ఇక్కడ. సో వినయ్ గురించి మాట్లాడి, ఈస్ బిన్ అ ఫ్రెండ్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ కాంబినేషన్ సీన్స్. థ్యాంక్ యూ వినయ్ ఫర్ బీయింగ్ అ ఫెంటాస్టిక్ కోస్టార్. గెట్ అప్ చీను, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. ఐ రియలీ లవ్ దిస్ పర్ఫార్మెన్స్. ఆయనకి ఎవరన్నా మర్చింటే సారీ. ఫైట్ మాస్టర్ గురించి థ్యాంక్ యూ. அந்த கோகனட் ஃபைட்லாம் பயங்கரமாக ஆயிடுச்சு. ஸோ தேங்க்யூ ఫర్ దట్ ఫైట్ ఆల్సో. అండ్ అందరికీ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మా టీంకి, దీన్ని వేరే ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా మా మెగాస్టార్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి, ఆయనకి కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాంటి ఎన్నెన్నో చూసేసారు చిరంజీవి గారు, కానీ అది ఆయన కంటే మా ఫ్యాన్స్కి, ఆయన్ని ఇష్టపడే వాళ్ళకి మాకు ఆనందం ఎక్కువ. సో అది దాని గురించి చెప్దాం అనుకున్నాను. అండ్ ఇవాళ మీరు కంటిన్యూ చేసే ముందు హనుమాన్గా మిమ్మల్ని మా అందరి ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ కి హనుమంతుడి బలం అంత కొండంత బలంతో ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ఫుల్ గా సినిమాటిక్ యూనివర్స్ స్టార్ట్ అవ్వడం అనేది చాలా అద్భుతమైన విషయం. వాటి కంగ్రాచులేషన్స్ టు యూ ప్రశాంత్ వర్మ గారు. వెల్కమ్. థ్యాంక్ యూ. మీకు ఇవాళ ఏమి ఎమోషనల్ డైలాగులు సీన్లు ఏం లేవు, ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తాం. ఎందుకంటే 2 అయింది, మీకు వస్తుంది ఎమోషన్. ఇంకా నేను ఎక్కువసేపు ఏమైనా మాట్లాడితే. సో కానీ ప్రతిసారి ఈ ఈవెంట్స్లో, పెద్ద ఈవెంట్స్లో, వాటిల్లో మా వెనకాలండి మమ్మల్ని నడిపించిన వాళ్ళందరి గురించి చెప్పడం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాము. మేము ఇలా సినిమా తీసామన్నా, ఇలాంటి ఒక మీ అందరికీ నచ్చే ప్రోడక్ట్ డెలివర్ అయిందన్నా, దాని వెనకాల ఒక 100 మంది ఉంటారండి. చీఫ్ టెక్నీషియన్స్ ఒక 15-20 మంది. వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే ఇలాంటిది బయటకు వస్తుంది అనేది మీ అందరికీ తెలియాలి. సో ఒక్కొక్కరి గురించి ఫాస్ట్గా చెప్పేస్తానండి. మా డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారి గురించి లాస్ట్కి వస్తాను. ఫస్ట్ మా డిఓపి శివ గారు 2 ఏళ్ళు ఈ సినిమాని నమ్మి ఇలా ట్రావెల్ చేసినందుకు ఇవాళ ఆయనే చాలా హ్యాపీగా ఉన్నారు.
నెక్స్ట్ నాగేంద్ర గారు. నాగేంద్ర గారితో ఇది మా జర్నీ రెండో సినిమా. నాగేంద్ర గారు చాలా చాలా కాంట్రిబ్యూట్ చేస్తారని ఓన్లీ ఆర్ట్ డైరెక్షన్ కాదు, అన్ని విధాలుగా సినిమాకి తోడవడానికి ఎంత కాంట్రిబ్యూట్ చేయాలో అంత కాంట్రిబ్యూట్ చేసి సినిమా కోసం పోరాడారు నాగేంద్ర గారు. మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్ ఇద్దరు చాలా 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 కష్టపెట్టారండి నన్ను. బట్ ఫెంటాస్టిక్ విజువల్స్ తీసుకొచ్చారు. చాలా ఎంజాయ్ చేసాం. మాకు కూడా ఒక లెర్నింగ్ ప్రాసెస్. ఎలా చాలా సూపర్ హీరో ఫిల్మ్ అనేది ఫస్ట్ టైం కాబట్టి తెలుగులో కొన్ని ఎలా చేయాలనేది తెలియకపోతే అందరం కలిసి నేర్చుకున్నాం. ఇట్ వాజ్ ఎ లెర్నింగ్ కర్వ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలా కష్టపడి చేశారు నందు మాస్టర్ అండ్ పృథ్వీ మాస్టర్. మా మ్యూజిక్ డైరెక్టర్స్ హరి గౌర, అనుదీప్ అండ్ సౌరభ్. హరి గౌర ఒక 2 సంవత్సరాల నుంచి ఒక రూమ్లో కూర్చుని కొట్టి ఇవాళ ఒక ఎక్స్ట్రాడినరీ, అంటే నా కెరియర్లో మళ్ళీ ఇలాంటివి మిగిలిపోతాయండి. ఒక షాట్ పడితే దానికి ఆయన వేసిన బీజిఎంలు కానీ ఎలివేషన్లు కానీ ఇవాళ సినిమాలో ఇంత ఇంపాక్ట్ మీకు వస్తుందంటే దానికి హరిగౌర గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ లేరనుకుంటా అనుదీప్ గారు ఇచ్చిన పాట కూడా మేమందరం చాలా చాలా ఎంజాయ్ చేసిన సాంగ్. అంత కమర్షియల్ సాంగ్ ఇంత ఎర్లీ స్టేజ్ ఆఫ్ మై కెరియర్లో నాకు రావడం ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ అనుదీప్. మా ఎడిటర్ సాయి గారు చూస్తున్నారు, చెప్తాను. ఎడిటర్ సాయి గారు ఈ సినిమాకి సంబంధించి మాత్రం పర్టికులర్గా ఎవ్వరూ కూడా ఏదో ఒక జాబ్ లాగా ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం, ఈ 2 నెలలు ఈ సినిమా చేద్దాం ఎవరు చేయలేదండి. సరే ప్రశాంత్ గారు అంటే ఓకే, మొత్తం ఆయన బ్లడ్ స్వెట్ అంతా దీంట్లో పెట్టారు. నా బ్లడ్ స్వెట్ కూడా పెట్టించారు ఈ సినిమాలో. మేమిద్దరం చేసామంటే ఓకే, బట్ మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎడిటర్ మా సాయి గారు కానీ వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ కలిపితేనే మేమండి, వీళ్ళందరూ కలిస్తేనే మేము. సో ఇంత బలం మాకు రావడానికి మా వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. మా కో డైరెక్టర్ విజయ్ గారు డే 1 నుంచి సినిమా అయ్యేంత వరకు మా వెనకాల నుంచి ఎంత కష్టపడాలో అంతకంతా కష్టపడ్డారండి. సో థ్యాంక్ యూ విజయ్ గారు. మా డబ్బింగ్ ఇంజనీర్ దినేష్ గారికి, మా డిటిఎస్ మిక్సింగ్ రాధాకృష్ణ గారికి, ఇక్కడే ఉన్నారు మా సివి గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీ అందరూ మాకు ఒక సెంటిమెంట్ లాగా, మీరందరూ మా సినిమాల్ని ఫస్ట్ చూసి దాన్ని చెప్తే మాకు వచ్చే ఎక్సైట్మెంట్ వేరే. మోస్ట్ పాజిటివ్ పీపుల్ మీరంతా. మీ అందరితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇక ఆర్టిస్ట్ వరువు గారు, ఎప్పుడైనా అందరూ అంటున్నారు సిస్టర్తో చేసిన సీన్లు, ఆ సెంటిమెంట్ సీన్లు అన్నీ చాలా బాగా చేశారని అంటున్నారు. అవతల ఆర్టిస్ట్ నుంచి ఒక గొప్ప ఆర్టిస్ట్ ఉండి వాళ్ళ రెసిప్రొకేషన్ ఉంటేనే నేను చేయగలుగుతానండి. సో నాకు వచ్చే క్రెడిట్ అంతా వరువు గారిది, ఒకవేళ నేను బాగా చేశానని మీరు అనుకుంటే. సో వరువు గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. మీరు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంత బిజీగా ఉన్నారో తెలుసు, ఎన్ని పెద్ద సినిమాలు ఉన్నాయో తెలుసు. సంక్రాంతి సినిమాలు అంటేనే వరలక్ష్మి గారి సినిమాలుగా మారిన తరుణంలో అసలు యాక్చువల్లీ సంక్రాంతికి మేము వచ్చాం అనుకుంటున్నాము, లేకపోతే ప్రశాంత్ గారి హిట్ అనుకుంటున్నారు, హనుమంతుడి, ఇదంతా కాదండి, అది వరలక్ష్మి గారి హిట్. ఆవిడ 3వ సంక్రాంతిది. సో థ్యాంక్ యూ వరువు గారు. అండ్ అమృత, చాలా తక్కువ మంది అమ్మాయిలు ఫాస్ట్గా తెలుగు నేర్చుకుని తెలుగుకి రెస్పెక్ట్ ఇచ్చి, వాళ్ళ క్రాఫ్ట్కి రెస్పెక్ట్ ఇచ్చి, సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చేస్తారండి. వాళ్ళలో అమృత ఒకరు. ఏ ఒక్క రోజు ఒక చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా మొత్తం సినిమా అంతా షీ వాజ్ ఆల్వేస్ దేర్, షీ వాజ్ ఆల్వేస్ అవైలబుల్. థ్యాంక్ యూ అమృత. అండ్ వినయ్ రాయ్ గారు, తమిళ సినిమాల్లో అట్లా చూసాం, చిన్నప్పుడు వానా సినిమాలో చూసాం, మళ్ళీ ఈ సినిమాతో వినయ్ గారు ఒక ఫెంటాస్టిక్ కంబ్యాక్ ఇచ్చారు. అండ్ ఐ హోప్ ఆయనకున్న పాజిటివ్ ఎనర్జీకి, ఆయనకున్న ఫ్రెండ్లీ నేచర్కి చాలా 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 సినిమాలు వినయ్ గారు చేస్తారు. అండ్ వీ విల్ బీ ఇన్ గ్రేట్ పొజిషన్. ఇవాళ ఇక్కడ రాలేదు, బట్ మా బుల్లితెర కమల్ హాసన్ గెటప్ సీను గారు, ఇంక నేను అవసరం లేదు సార్, అవసరం లేదు అంటున్నాడు ఆయన రమ్మంటే. సో ఆయన గెటప్ సీను గారు ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఆయన కూడా ఈ సినిమాని ఈ సినిమా వెనకాల ప్రతిరోజు నిలబడి చేశారు. మా సత్య ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేశాడు, ఎక్స్ట్రాడినరీగా నవ్వుకున్నాం. సత్య వచ్చిన ప్రతిసారి థియేటర్లో వస్తున్న అప్లాజ్కి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ సత్య. థ్యాంక్ యూ సత్య. వెన్నెల్ కిషోర్ గారు,
నా పర్సనల్ స్టాఫ్ అండి, నా వెనకాల ఉండి నన్ను ఆల్వేస్ సపోర్ట్ చేసే వాళ్ళు నా మేనేజర్ అమర్. అహర్నిశలు, అర్ధరాత్రులు, అపరాత్రులు, ఎనీ టైం ఎవ్రీ టైం నా వెనకాల ఉన్నాడు అమర్. అండ్ మా మేకప్ శివ, నా హెయిర్ రామ్. ఇలాంటి ఒక లుక్ని క్రాక్ చేయడం అనేది సింపుల్ థింగ్ కాదండి. ఆ లుక్ని క్రాక్ చేసి దాన్ని 2.5 ఏళ్ళు మెయింటైన్ చేయడం అనేది అస్సలు సింపుల్ థింగ్ కాదు. చాలా కష్టపడి మెయింటైన్ చేస్తున్నాం 2.5 ఏళ్ళ నుంచి. సో రామ్కి అండ్ మా కాస్ట్యూమ్స్ దీన్ని ఇలాగా రావడానికి కారణమైన ముత్యాల గారికి. అండ్ ఈ సినిమాకి సంబంధించి కాస్ట్యూమ్ డిజైనర్ ఒక వరల్డ్ని క్రియేట్ చేయడంలో కాస్ట్యూమ్ డిజైనర్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉందండి. లంకా సంతోషి తను కూడా ఇంకా వేరే ఏ సినిమాలు పెట్టుకోకుండా ఈ సినిమాకి ఫుల్ ఎఫర్ట్ అండ్ టైం ఇచ్చి ఈ సినిమా చేశారు. షీఈస్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్ అహెడ్. స్పెషల్ థ్యాంక్స్ టు లంకా సంతోషి. అండ్ ఇప్పుడు మా సినిమాకి ఏమేమి జాబ్స్ ఉన్నాయో అన్ని జాబ్స్ ఎక్కడ మోమాట పడకుండా ఇబ్బంది పడకుండా చేసిన మా మనోజ్, #మనోజ్ ఎక్కడో దాక్కుని ఉంటాడు. మనోజ్ ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. మా వంశీ శేఖర్ గారు ఆల్వేస్ సినిమా వెనకాల ఉండి మీ అందరి దగ్గరికి తీసుకెళ్ళడానికి తోడ్పడ్డారు. వంశీ శేఖర్ గారు ప్లీజ్ కమ్ సార్. రండి సార్ నేను వస్తా. రండి రండి శేఖర్ గారు, వంశీ గారు. మనోజ్ ఎక్కడున్నారండి? పైకి రండి. ఈయన ఎప్పుడు రారండి, పర్టికులర్ గా ఈసారి పట్టుబట్టి పిలిపిద్దామని పిలుస్తున్నాను. సో థ్యాంక్ యూ శేఖర్ గారు. శేఖర్ గారు సినిమాకి ఆల్వేస్ ప్రశాంత్ గారికి ఒక సపోర్ట్గా నిలబడిన స్నేహకి థ్యాంక్ యూ స్నేహ, థ్యాంక్ యూ ఫర్ స్టాండింగ్ బై ద టీమ్. అండ్ ప్రశాంత్ని పీస్ఫుల్గా సినిమా చేయనిచ్చిన సుకన్య గారికి, ఆవిడ అంత లిబర్టీ ఇవ్వబట్టే ఆయన అంత పీస్ఫుల్గా 2 years ఈ సినిమా చేయగలిగారు. అండ్ మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారి గురించి చెప్పాను నేను ఆల్రెడీ. ఈ సినిమా వెనకాల ఒక కొండలాగా నిలబడిపోయారు, ఒక ఆంజనేయ స్వామి శక్తిలాగా నిలబడిపోయారు. ఆయన నమ్మారు, భయంకరంగా నమ్మారు. ఎంత భయంకరంగా నమ్మారంటే కొన్నిసార్లు ఆయన నమ్మకం చూస్తే మాకు భయం వేసేది. అంత భయంకరంగా ఆయన నమ్మారు ఈ సినిమాని. ఇవాళ ఆయన కోసం ఈ సినిమా హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా సినిమా రిలీజ్ విషయానికి వస్తే, ఈ రిలీజ్ని ఇంత అద్భుతంగా రిలీజ్ చేసి నిలబెట్టిన మా మైత్రి శశి గారికి, రవి గారికి, నవీన్ గారికి, ధీరజ్ అండ్ వంశీ వాళ్ళకి, మా సీటెడ్ శోభన్ గారికి, యుఎస్లో చేసిన నిర్వాణ ఫిల్మ్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్కి, ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ పేర్లు ఏమైనా మిస్ అయితే ఐఎమ్ సారీ అండి. గుర్తున్నంత వరకు చెప్పాను, నాకు కాంటాక్ట్లో ఉన్న వాళ్ళ వరకు చెప్పాను. బట్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా ఫైనల్గా మా డైరెక్టర్ ప్రశాంత్, ఇది గ్రాటిట్యూడ్ మీట్ అన్నాం కాబట్టి మా గ్రాటిట్యూడ్ అనేది నేను ప్రశాంత్ గారికి చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇద్దరికీ ఉన్న రిలేషన్కి. మొన్న ఆల్రెడీ చాలా ఎక్కువ చెప్పాను. ఏది పూరి జగన్నాథ్, రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు అదంతా చెప్పేసి వద్దు కదా, అదంతా చెప్పేశాను ఆల్రెడీ. బట్ థ్యాంక్ యూ దేనికంటే, థ్యాంక్ యూ ఫర్ imagining something so big. Thank you for dreaming something so big. Thank you for standing by it. And thank you for creating Hanuman. Malli okkasari create chesi. Thank you for this. Final ga audience ki మీ అందరూ తోడై మీరు అందరూ నిలబడ్డారు కాబట్టే మేము ఉన్నాము, ఇవాళ ఇక్కడ నిలబడగలిగాము. మీ అందరి ఆదరణ, ఒక సినిమా నచ్చితే అది 10 మందికి చెప్పి ఇంకా ఎక్కువ మందికి తెలియజేసిన మీ విధానం, మీరున్నారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాం. అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఇట్టు కొట్టేసిన తర్వాత తొడగొట్టకూడదండి.
నాకు తెలుసు అది, నాకు బాగా తెలుసు, అలాంటివి ఏం చేయను నేను. బట్ లేదు, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ కూడా ఇదే ఎఫర్ట్, మాకు మనసుకు నచ్చిన సినిమాలు ఇంత అంటే నాకు ఫస్ట్ డే షో అయిపోయిన తర్వాత ఆడియన్స్ అందరూ ఎప్పుడైతే బాగుందన్నారో అక్కడితో అయిపోయిందండి. నాకు దీని నుంచి కట్ అయిపోయాను. ఇది ఇంత నెంబర్స్ చేస్తుంది, ఇది నాకు శశి గారు చెప్పారు, ధీరజ్ గారు చెప్పారు, యూఎస్ నుంచి ఫోన్ చేసి చెప్పారు, ఏదో 5 million చేస్తుంది అన్నారు. నాకు అవి నిజంగా ఇవ్వట్లేదండి ఎక్సైట్మెంట్. నా ఎక్సైట్మెంట్ ఏంటంటే ఆడియన్స్కి నచ్చింది అని ఏదైతే రోజు చెప్పారో అక్కడతో అయిపోయింది. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఆ రోజుతో నా సాటిస్ఫాక్షన్ అయిపోయింది. మళ్ళీ అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా మా మనసుకి దగ్గరగా ఉండే సినిమాలు, ఇంతే కష్టపడి ఇంతే ఎఫర్ట్ పెట్టి మళ్ళీ మీ దగ్గరికి చేరుస్తాము. మీరందరి ఆశీస్సులు ఎప్పటికీ మాతో ఉంటాయని కోరుకుంటున్నాను. హనుమాన్ అనే సినిమా ఒక అద్భుతం, అది జరిగిపోయింది. అద్భుతం జరిగిన తర్వాత మేము ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడతో నేను ఈ స్పీచ్ని ముగిస్తాను. ఎవరినైనా మర్చిపోయి ఉంటే మధ్యలో ప్రశాంత్ గారి దగ్గర మళ్ళీ మైక్ లాక్కుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మొత్తం స్పీచ్ కూడా ఒక టీం వర్క్ లాగా జరిగిందండి ఇక్కడ. కాదు, ఒకసారి మీ కళ్ళు చూపించండి. అరే ఓకే, సూపర్. లేదు అలా మామూలు వాళ్ళకి కనిపించవా? ఓకే, కాదు అంటే తేజ సజ్జాగా మేము డెఫినెట్గా చాలా సినిమాలు చూస్తూనే ఉంటాము ఫ్యూచర్లో, మాకు తెలుసు. బట్ హను మ్యాన్గా ఫ్యూచర్లో ఎలా చూడబోతున్నాము, ఎప్పుడెప్పుడు ఎలా కనిపించబోతున్నారు ఏమన్నా? ప్రశాంత్ గారి యూనివర్స్ కొనసాగుతూ ఉంటుందండి. ఆ యూనివర్స్ లో హను మ్యాన్ ఎప్పుడైతే అవసరం పడతాడో ప్రపంచానికి, అంజనాద్రికి, మనుషులకి హను మ్యాన్ వస్తాడు. సూపర్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ తేజ సజ్జా గారు. సినిమా ఇలా రావడానికి అన్ని క్రాఫ్ట్స్ లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉండి, నాకు యాక్టింగ్ చెప్పలేదు, అది వేరే విషయం. బట్ మిగతా అన్ని క్రాఫ్ట్స్ లో ఆయన కాంట్రిబ్యూషన్ ఉండి అంత కష్టపడి సినిమా చేశారు. ఏమీ ఆశించలేదండి, సినిమా గెలవాలి అని మాత్రమే చేశారు. ఈయన మాత్రమే కాదు, మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా, ఆల్ అసోసియేట్ డైరెక్టర్స్ అందరూ, జమ్మా కానీ మిగతా అసోసియేట్ డైరెక్టర్స్ కానీ అందరూ సినిమా గెలవాలని చేశారు. పేర్లు మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ. హాలీవ్యూస్ స్టూడియోస్, సిజీ కంపెనీ, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇది గ్రాటిట్యూడ్ మీట్. సో లాస్ట్ జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి గారు అలాంటి చాలా పెద్ద మనుషులు ఉండడంతో నేను చాలా మందికి థ్యాంక్ యూ చెప్పుకోలేకపోయాను. సో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ రోజే. తర్వాత సక్సెస్ మీట్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ మీట్ ఉంటుంది, ఆ రోజు చెప్తానులే అని చెప్పి. సో ఫస్ట్ నేను మా అమ్మగారికి, మా నాన్నగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నన్ను చిన్నప్పటి నుంచి నేను ఏం చేసినా సరే నన్ను నమ్మి నన్ను ఇల్లు చేయి అని చెప్పండి. సినిమా ఇండస్ట్రీకి వస్తానంటే అంత ఈజీ కాదు. చేయించి ఇన్ని రోజులు నా వెనకాలండి నన్ను సపోర్ట్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. తర్వాత మా వైఫ్ సుకన్య. సో తను నాకు చాలా ఎక్కువ, అంటే లైక్ ఈ సినిమా ప్రాసెస్లో నేను చాలా టైం హ్యాడ్ టు స్పెండ్ ఆన్ ద సెట్స్ అనమాట. అంటే చాలా ట్రావెల్ చేసాము, ఆల్మోస్ట్ 3 ఏళ్ళు కష్టపడ్డాము. సో ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసినందుకు హ్యావ్ టు థ్యాంక్ హర్. అండ్ దెన్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు. ఫస్ట్ వీళ్ళని నాకు పరిచయం చేసింది మా పిఆర్ఓ వంశీశేఖర్ గారు అండి. సో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి. నాకు నేను జాంబీ రెడ్డి తర్వాత ఎవరితో వర్క్ చేయాలి, ఏ ప్రొడ్యూసర్తో వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు మా పిఆర్ఓ వంశీశేఖర్ గారు మాకు నిరంజన్ రెడ్డి గారిని పరిచయం చేశారు. సో చాలా ప్యాషనేట్ పీపుల్, వీళ్ళతో మీరు వర్క్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అన్నప్పుడు నేను ఫస్ట్ అంటే చాలా రోజులు అంటే నిరంజన్ గారు నన్ను ఎంత నమ్మారు, నేను ఆయన ఎందుకు నమ్మారు అని చెప్పాలి అంటే కనుక సినిమా సగం అయిపోయిందండి, 50% అయిపోయింది. నేను సినిమా 50% షూటింగ్ ఫినిష్ చేసేంత వరకు నాకు నిరంజన్ గారు ఫేస్ ఎలా ఉంటుందో తెలియదు, ఆయన ఎలా ఉంటారని నిజంగానే తెలియదు, ఎప్పుడు చూడలేదు ఆయన. సో ఆయన నేను ఫోన్లో మాట్లాడేసుకున్నాము, ఇంత పెద్ద సినిమా స్టార్ట్ చేసాము. సో 50% సినిమా అయిపోయిన తర్వాత ఆయన ఇండియా వచ్చినప్పుడు తెలిసింది. అప్పటి వరకు ఆయన వాట్సాప్లో కూడా డీపీ లేదు. నేను అడగలేదు ఎప్పుడు మీరు ఎలా ఉంటారు సార్ ఫేస్ చూపించండి అని చెప్పి. సో అంత నమ్మకంతో మేము ట్రావెల్ చేసాము. సో బ్లైండ్ బిలీఫ్ అంటారు కదా, ఇది లిటరల్లీ బ్లైండ్ బిలీఫ్ అనమాట. సో ఆయన కూడా నా మీద అంత నమ్మకంతో అక్కడి నుంచి ప్రొడక్షన్ అంతా కూడా ఇక్కడ వెంకట్ చూసుకునేవారు. సో ఆయన కూడా మమ్మల్ని అంత నమ్మి సినిమాలో ఏ ఒక్క రూపాయి కూడా, అంటే ఇప్పుడు మీకు తెలిసిందే డైరెక్టరే ప్రొడక్షన్ కూడా హ్యాండిల్ చేస్తే ఎంత డబ్బులన్నా దొబ్బేయచ్చు. సో ఆ పాసిబిలిటీ ఉంది. బట్ ఎక్కడ కూడా మేము అలా కాకుండా
ప్రతి రూపాయి సినిమా మీదకి తీసుకెళ్తున్నామని చెప్పి మమ్మల్ని నమ్మి మమ్మల్ని ఇంత సపోర్ట్ చేసి నేను ఒక ఇంత సినిమా అనుకున్న దాన్ని ఇంకా ప్రోత్సహించి ఇంకా ఇంటర్నేషనల్గా తీసుకెళ్ళాలి. అంటే నేను అంటూ ఉంటాను అనమాట, తేజ పెసిమిస్ట్, నేను ఆప్టిమిస్ట్, ఆయన బొంబాస్టిక్ అని. సో ఆయన కొంచెం ఇంకా పెద్దగా చేయండి, ఇంకా పెద్దగా చేద్దాం, స్పానిష్ తీసుకెళ్దాం, చైనీస్ తీసుకెళ్దాం అని చెప్పి అన్ని ఐడియాస్ ఆయనే అనమాట. ఆ కింద అన్ని లాంగ్వేజెస్లో టైటిల్ వేసినందుకు. సో నాకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం చాలా చాలా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ చైతన్య గారు కూడా చాలా సపోర్ట్ చేశారు ఫస్ట్ నుంచి కూడా. షీ హస్ బీన్ వెరీ పాజిటివ్ అబౌట్ దిస్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ప్రొడ్యూసింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మెయిన్లీ ట్రస్టింగ్ మీ మోర్ దాన్ మై పేరెంట్స్. సో దట్స్ వాట్ ఐ సే. సో నన్ను అంత నమ్మినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. నెక్స్ట్ తేజ. సో తేజ నాకు ఒక ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ల క్రితం ఒక సినిమా నేను చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ఒక ఆడిషన్కి గూడిచారి డైరెక్టర్ శశి నాకు పరిచయం చేశారు. సో తను ఆడిషన్ చేశాను. చిన్నప్పటి నుంచి తెలుసు, అంటే లైక్ ఇట్స్ నాట్ లైక్ నేను ఒక డైరెక్టర్ తను ఒక యాక్టర్ అని కాదు, కానీ నాకు చిన్నప్పటి నుంచి తన సినిమాలు చూశాను. సో తను ఆల్రెడీ ఒక చైల్డ్ స్టార్. సో అలాంటిది తను ఆడిషన్కి వచ్చినప్పుడు నాకు చాలా బాగా అనిపించాడు. సో దీంతోనే ఈ సినిమా చేయాలనుకున్నాను. కాకపోతే తర్వాత ప్రొడ్యూసర్ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల దానివల్ల ఆ సినిమా ముందుకు వెళ్ళలేదు. బట్ మేము ఫ్రెండ్స్గా ట్రావెల్ అవుతూ ఉన్నాము. ఇంకొక సినిమా ట్రై చేసాము, ఇంకొక సినిమా ట్రై చేసాము. సో అర్ధరాత్రులు గోడలు దూకాము. సో చెయ్యని పని అంటూ లేదు సినిమా ఇండస్ట్రీలో. గోడలు దూకాము అంటే ప్రొడ్యూసర్ గోడలు అండి. అది ప్రొడ్యూసర్ ఇళ్ళకి వెళ్ళి కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళని కలవడానికి గోడలు దూకా అంతే. అంటే లాస్ట్లో అర్ధరాత్రి 2 వరకు డిస్కషన్ పెట్టిన తర్వాత ఓకేనండి వెళ్ళిపోండి అనేవారు. వెళ్ళిపోండి అన్న తర్వాత కింద గేట్ లాక్ వేసేసి ఉండేది అనమాట. సో బయటకు వెళ్ళాలంటే గోడ దూకాలి కదా. సో అలా గోడ దూకాము. దూకే టైంకి మా కారు ఎవరో పంచర్ చేసేసారు. సో మళ్ళీ నడుచుకుంటూ పోవడం దూరం ట్రావెల్ చేసాం. కుక్కలు వెనకాల పడ్డాయి. చాలా అయినాయిలేండి. సో వీ హ్యాడ్ బీన్ త్రూ అ లాట్. సో ఫైనల్గా జాంబీ రెడ్డి చేసాము. ఎవరో అన్నారు, అంటే తేజతను ఎందుకు చేస్తున్నావు, ఇంకా 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 చాలామంది బెటర్ స్టార్స్ ఉన్నారు కదా అది ఇది అని అంటే, ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంటెడ్ టు మేక్ అ ఫిల్మ్ విత్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. సో ఫస్ట్లీ తేజ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ యాక్టర్. అంటే నా ఫ్రెండ్ కాబట్టి చెప్పట్లేదు. సో చాలా చాలా మంచి యాక్టర్. ఎమోషనల్ సీన్స్ అయితే ఎరగదీసేస్తాడు. సో నాకే కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. రొమాన్స్ ఇంకొంచెం బెటర్గా చేయాలి స్టిల్ అని. కానీ ఎమోషన్ మాత్రం ఇస్తే ఇలా నేను చూపిస్తాను అన్నట్టు చేస్తాడు. సో ఫెంటాస్టిక్ యాక్టర్. అండ్ సెట్లో అందరికన్నా ముందు, అంటే నేనే కొంచెం లేట్ అనమాట. నేను చిన్నప్పటి నుంచి ట్రై చేస్తున్నాను టు బీ ఆన్ టైం. వరకు బాగా తెలుసు, ఇప్పుడు కూడా లేట్గా వచ్చాను. బట్ అంత పంచువల్ కాదు నేను. కానీ బట్ తేజ అందరికన్నా సెట్లో అందరికన్నా ముందు వచ్చి తన ఒక్కొక్కసారి నేను మర్చిపోతూ ఉండేవాడిని. తనకి చెప్పడం మర్చిపోయాను షార్ట్ లేదు అని చెప్పి లాస్ట్ వరకు ఉండి. సో చాలా కష్టపడి సినిమా కోసం పనిచేశాడు. సో చాలా దెబ్బలు తగిలాయి, చాలా ఇంజురీస్ అయ్యాయి. బట్ అయినా సరే ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. వేరే సినిమాలు ఏం కమిట్ అవ్వకుండా వెయిట్ చేశాడు. అండ్ నాకన్నా చెప్పాలి అంటే కనుక ఏజ్లో తక్కువైనా సరే మా యూనిట్లో అందరికన్నా మోర్ మెచ్యూర్డ్ పర్సన్. సో అది నిజం కదా. సో ఒక్కొక్కసారి నాకు కూడా సమ్టైమ్స్ వెన్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో హీస్ బీన్, అంటే మేమందరం చాలా చిన్నపిల్లల కింద లెక్క తనతో కంపేర్ చేసుకుంటే. చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగాడు కాబట్టి సో హీ హ్యాస్ దట్ నాలెడ్జ్ అబౌట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, హౌ టు బీ ఆర్ హౌ టు బిహేవ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది. అండ్ నేను ఫస్ట్లో అన్నాను, అంటే లైక్ ఈ సినిమా చూసిన తర్వాత మీరు చెప్తారు తేజ తప్పితే ఇంకెవరు ఈ సినిమాకి బెటర్ కాదని. ఐ థింక్ మీరు అందరూ ఒప్పుకుంటారా ఈ సినిమాలో తేజ కన్నా ఇంకెవరున్నా? తేజనే కదా పర్ఫెక్ట్ యాక్ట్ అది. సో ఈ సినిమాతో సూపర్ హీరో అయ్యాడు. సో స్టార్ ట్యాగ్ అనేది కూడా మరి ఏం స్టార్ ట్యాగ్ వేస్తారో మరి మీరే ఇవ్వాలి. ఒకటి
ఒకటి అనుకున్నాము, బట్ అది నేను ఇస్తే బాగోదు, మీరు ఇస్తే బాగుంటుంది. సో సూపర్ హీరో తేజ సజ్జా ఫ్రెండ్ని హీరోని చేయడం ఒక సాటిస్ఫాక్షన్ అయితే, ఫ్రెండ్ని స్టార్ చేయడం అనేది అంతకన్నా ఎక్కువ ఆనందం వేస్తుంది. సో నేను నా ఫ్రెండ్ని ఈ రేంజ్లో చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ చాలా ఇంకేమైనా పోగొన్నా, ఓకే. సో ఇంకా మిగిలినవి మేము పర్సనల్గా షేర్ చేసుకుంటాము. తర్వాత అమృత అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్. నేను 30 రోజుల్లో ప్రేమిస్తే సినిమాలో నీలి నీలి ఆకాశం సాంగ్ చూసి ఈ అమ్మాయి ఈ సినిమాకి అయితే బాగుంటుంది, బట్ తెలుగు మాట్లాడగలిగితే బాగుంటుంది అనుకుంటే తను తెలుగులో చాలా కంఫర్టబుల్గా మాట్లాడుతుంది. అండ్ తను కూడా పాపం చాలా వెరీ సిన్సియర్ అండ్ వెరీ పంక్చువల్ అబౌట్ ద షూట్. సో తను కూడా పాపం చాలా కష్టపడి ఈ సినిమా చేసింది. ఫారెస్ట్లో షూట్ చేస్తున్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలాయి, కింద పడింది. తను కూడా షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ లాస్ట్ 2 years ముందు చెప్పాను. సో తను కూడా వేరే సినిమాలు చాలా కమిట్ అవుదాం అనుకుంటున్నప్పుడల్లా సరే షీ వాజ్ వెయిటింగ్. సో ఇంకా అవ్వలేదా అని చెప్పి షీ వాజ్ ఆస్కింగ్ మీ లాస్ట్ 2 years నుంచి. బట్ ఫైనల్గా ఐ హోప్ ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేయించినందుకు ఐ హోప్ ఐ డెలివర్డ్ ద ఫిల్మ్ దట్ ఐ ప్రామిస్డ్ యూ 1000 times. సో నెక్స్ట్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు. సో ఫస్ట్ నేను ఈ స్టోరీ ఫోన్ చేసి కాల్లో చెప్తున్నప్పుడు తను అప్పటికే షీఈస్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ క్రాక్ మూవీతో. సో చేస్తారా లేదా అనుకుని టెన్షన్ పడుతూ కాల్లో చెప్పినప్పుడు షీ వాజ్ ఇమ్మీడియట్లీ ఎక్సైటెడ్ అబౌట్ ద స్టోరీ. అండ్ అంటే తర్వాత నేను ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు ఫోన్ చేశారు యాక్చువల్గా చేసి, సార్ మీరు ఒక ఫెంటాస్టిక్ ఫిల్మ్ మేకర్ సార్, మీరు సూపర్ ఫిల్మ్ మేకర్ సార్, మీకు మేము పెద్ద ఫ్యాన్ సార్ అన్నారు. అంటే నేను అవును థ్యాంక్ యూ అండి, ఏ సినిమా మీకు బాగా నచ్చింది అంటే, మీ సినిమాలో నేను చూడలేదు సార్, వరలక్ష్మి శరత్ కుమార్ గారు మీ సినిమాలో పెట్టుకున్నారు సార్, మీరు సూపర్ డైరెక్టర్ సార్ అంటే. సో మీ చాయిస్ ఏదైతే ఉందో ఆ చాయిస్ తీసుకున్నందుకు మీరు సూపర్ సార్ అండి. సో ఆమె ఒక లక్కీ చామ్ అయిపోయారు తెలుగు సినిమాకి. సో తట్టు సంక్రాంతి. సో నెక్స్ట్ నుంచి చూడండి, సో మీరు బిడ్ వేస్తే కనుక వరలక్ష్మి శరత్ కుమార్ గారి డేట్స్ సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమా అంటే కనుక ఒక మీకు ఎంత డబ్బులైనా సరే పే చేస్తారు. డిస్ట్రిబ్యూటర్ గారు ఏమంటారు? సో నెక్స్ట్ 2025 సంక్రాంతి సినిమా ఏముండబోతుందో చూడాలి వరలక్ష్మి గారిది. జై హనుమాన్. సో నెక్స్ట్ చాలామంది యాక్టర్స్ ఉన్నారు ఈ మూవీలో. వినయ్ రాయ్ గారు. సో ఆ సూట్ ఏదైతే ఉందో క్లైమాక్స్లో అది చాలా డిఫికల్ట్ టు వేర్ ఇట్ అండ్ అది చేయడం అనేది చాలా చాలా కష్టమైన పని. సో ఆ సూట్ వేసుకుని ఒక కన్ను మోసుకుని జస్ట్ ఒక సింగిల్ అయితే ఆయన యాక్ట్ చేసేవారు. సో ఐ డోంట్ థింక్ వినయ్ రాయ్ గారు కాకుండా ఆ క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎవరు చేసేవారు కాదు, మధ్యలో ఆపేసేవారు, నేను చేయను అని అనేసేవారు. ఓన్లీ ఆయన మాత్రమే అది షూట్ చేసే ప్రాసెస్లో ఐ థింక్ హీ లాస్ట్ ఆల్మోస్ట్ లైక్ 2-3 kilos వెయిట్. అంటే అంత వెయిట్ వేసుకుని లోపల చెమట పట్టేసి ఇట్స్ నాట్ ఈజీ. స్క్రీన్ మీద చూసినప్పుడు మీరు అతన్ని హేట్ చేయొచ్చు, బట్ నేను వెనకాల ఆయన ఎంత కష్టపడ్డారు అంటే టు బీ హేటెడ్ బై యూ ఫర్ అన్ యాక్టర్. మీరు తనని హేట్ చేయడానికి తనెంత కష్టపడతారు అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెవరూ చేయరు. సో వేరే వాళ్ళ ప్రేమను కోరుకోవడం కోసం కష్టపడతాం కానీ వేరే వాళ్ళు తనని కోప్పట్టడం కోసం ఇంత కష్టపడ్డారు. సేమ్ రాజ్ దీపక్ శెట్టి. సో తను కూడా పాపం చాలా చాలా ప్యాషనేట్ యాక్టర్, చాలా చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. హీ బిల్డ్ హిస్ బాడీ అండ్ ఎవ్రీథింగ్. సో ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ రాజ్ దీపక్ శెట్టి గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ దెన్ గెటప్ సీను మా లాంగ్ టైమ్ కొలాబరేటర్. నేను తనతో చెప్పినట్టు హనుమాన్ మూవీ అనుకున్నప్పుడు తేజ కన్నా ముందు గెటప్ సీన్ గారికి రోల్ రాసాము. సో ఈయనతో కంపల్సరీ ఒక రోల్ ఉండాలి ఈ సినిమాలో అని చెప్పి. ఆయన కూడా ఫెంటాస్టిక్, ఆన్ స్పాట్ చాలా ఇంప్రూవైజ్ చేశారు. కొన్ని డైలాగ్స్ అయితే కనుక నాకు అక్కడ ఆయన సార్ ఇలా వేద్దాం సార్ ఒక డైలాగ్ అని చెప్పి లొకేషన్లో చెప్పినప్పుడు నాకంత పెద్ద కామెడీ అనిపించేది కాదు అది. బట్ అది నేను ఇప్పుడు థియేటర్లో చూస్తూ ఉంటే కనుక సో జనాలు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో అలాంటి కాంట్రిబ్యూషన్ ఈ సినిమా కంటే నేనే మొత్తం చేశానని చెప్పట్లా. సో నాకు నచ్చినవి కూడా ఈ సినిమాలో చాలా వర్క్ అయినాయి అనమాట థియేటర్లో ఆడియన్స్కి. సో దాని కాంట్రిబ్యూషన్ అందరి నుంచి ఉంది. సో తేజ ఇంప్రూవైజ్డ్ అలాట్, వరుణ్ గారు, అమృత గారు, వినయ్. సో ఎవ్రీబడి కెప్ట్ ఇంప్రూవైజింగ్ ద ఫిల్మ్. తర్వాత సత్య ఈజ్ వన్, ఆ వర్డ్ మింగేశాను.
వన్ వెరీ గుడ్ యాక్టర్. రియల్ లైఫ్లో కూడా హీఈస్ సో ఫనీ, అంటే మోస్ట్ ఆఫ్ ద కమీడియన్స్ ఆర్ నాట్ రియలీ ఫనీ పీపుల్ అవుట్ సైడ్, బట్ సత్య ఈజ్ వన్ గై హూ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఈజ్ అమేజింగ్. లాడ్ ఆఫ్ ఆన్ స్పాట్ ఇంప్రూవ్ చేశారు. సో మధ్యలో చాలాసార్లు అడుగుతూ ఉండేవారు, సార్ నేను ఉంటాను కదా సినిమాలో, ఫైనల్గా లేపేస్తారు కదా నాది, ఇది ఉండదు కదా సినిమాలో అని చెప్పి అనేవారు. లేదు సార్ ఉంటుంది అంటే కనుక యాక్చువల్గా కూడా మా టీం అందరూ కూడా ఆయన సీక్వెన్స్ లేపేద్దాం అని చెప్పి చాలా ట్రై చేశారు. బట్ నేను ఫైట్ చేసి ఆ సీన్స్ ఉంచడం, అది చాలా థియేటర్లో చాలా నచ్చడం అనేది, ఈవెన్ మనం కాదు, నార్త్ ఇండియన్ ఆడియన్స్. సో నేను ముంబై ప్రమోషన్కి వెళ్ళినప్పుడు చాలామంది అడిగారు ఎవరు యాక్టర్ చాలా బాగా చేశారు అని చెప్పి, చాలా ఎంజాయ్ చేశారు థియేటర్లో. రోహిణి గారు కూడా నాకు చాలా ఇష్టమైన యాక్టర్. సో ఆవిడ కూడా చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేశారు మా సినిమాలో. అండ్ మీర్ గారు, రామరాజు గారు, చాలామంది యాక్టర్స్ తీసుకున్నారు. రాకేష్ మాస్టర్ చేశారు, ఆయన ఉంటే 5 రోజు ఉంటే బాగుండేది. ఆయన చాలా కష్టపడి చేశారు ఈ సినిమా కోసం. అండ్ దెర్ ఆర్ లైక్ మెనీ యాక్టర్స్. సారీ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే కనుక నేను సోషల్ మీడియాలో ఐ విల్ పుట్. వెన్నెల కిషోర్ గారు ఆయనకి ఒక లుక్ ఇచ్చాం మేము, ఫ్రెంచ్ బీట్. సో మీరు మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ చూస్తే ఆయన జనరల్గా ఇష్టం ఉండదు ఫేస్ మీద ఏమైనా ఎక్స్ట్రా మేకప్ ఏమైనా వేసినా, వేరే లుక్ ఏమైనా ట్రై చేయాలన్నా యాక్టింగ్ ఇదైపోతుంది కదా అని. సో నేను ఏం చెప్తున్నా సరే ఆయన చాలా బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉండేవారు అనమాట. నేను చాలా ఎక్సైటెడ్గా సార్ ఈరోజు సీన్ ఇలా ఉంటుంది, కామెడీ ఇలా ఉంటుంది అంటే కనుక జస్ట్ ఇలా లుక్ ఇచ్చేవారు. నేను అనుకునేవాడిని పాపం ఆయనకి నచ్చట్లేదేమో అనుకునేవాడిని. బట్ యాక్చువల్గా ఏంటంటే ఆయన ఫ్రెంచ్ బీడ్ వల్ల హీ వాజ్ అనేబుల్ టు రియాక్ట్ అనమాట. సో ఫ్రెంచ్ బీడ్తో చాలా బాగుందండి అనేవాడు అంతే. బట్ ఆయన కూడా ఫస్ట్ నుంచి కూడా హీఈస్ వెరీ ఎక్సైటెడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఆయన క్యారెక్టర్ మా యూనివర్స్లో చాలా ముందుకు వెళ్ళబోతుంది. సో సిరీస్ గోన్ ట్రావెల్ అనమాట. ఆయన క్యారెక్టర్ పేరు సిరి అని పెట్టాం కదా. సో హాయ్ సిరి అన్నప్పుడల్లా సరే మేము వర్క్ చేస్తున్నప్పుడు మా ఫోన్స్లో సిరి ఓపెన్ అవుతూ ఉండేది. హాయ్ సిరి అన్నప్పుడల్లా మా ఫోన్లో స్టార్ట్ అవుతూ ఉండేది అనమాట. సో థియేటర్లో కూడా అలా చాలా మందికి జరిగిందని విన్నాను. ఈజ్ ఆల్సో అన్ అమేజింగ్ యాక్టర్. నాకు పర్సనల్గా చాలా ఇష్టమైన యాక్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు. సో తర్వాత మా సినిమాలో మోస్ట్ ఎంటర్టైనింగ్ గా చేసిన యాక్టర్ మా మాస్ మహారాజా రవితేజ గారు. సో ఆయన 3 సంవత్సరాల క్రితం నాకు ఇచ్చిన మాట, నేను సినిమా స్టార్ట్ చేసే ముందు సరే నేను ఒక సినిమా చేస్తున్నాను, అందులో వాయిస్ ఓవర్ ఇవ్వాలి అని అంటే కనుక ఆయన ఓకే రా ఇద్దామని అన్నారు. దాని తర్వాత నేను 3 ఏళ్ళ తర్వాత మొత్తం సినిమాలో మా వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన సినిమా కూడా రిలీజ్కి రెడీ సేమ్ టైంలో ఉంది. ఇస్తారా ఇవ్వరా, అసలు అడిగితే బాగుంటుందా బాగోదా, ఇంకేమన్నా చేద్దామని అనుకుని నేను డౌట్ఫుల్గా అడిగితే కనుక ఇమ్మీడియట్లీ సెట్ ఓకే వచ్చి చేసేద్దాం అన్నారు. సో చాలా తక్కువ మంది ఉంటారండి ఫిల్మ్ ఇండస్ట్రీలో మనల్ని సపోర్ట్ చేసేవారు. సో అంత జెన్యూన్ పర్సన్ నాకు దొరకడం ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ రవితేజ గారు ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ హనుమాన్. అండ్ మాకు ఒక చిన్న ఐడియా వచ్చింది ఆ క్యారెక్టర్ని ఎలా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అని మా సినిమాటిక్ యూనివర్స్లో. ఐ థింక్ యునో రవితేజ గారు ఆయన ఒప్పుకుంటే కనుక ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. సో రవితేజ గారితో ఒక ఫిల్మ్ చేసేలాగా, ఆ కోటి అనే క్యారెక్టర్తో ఒక ఇది చేసేలాగా ఒక ఐడియా వచ్చింది. సో హోప్ఫుల్లీ వీ విల్ డూ వన్ ఫిల్మ్ విత్ రవితేజ గారు ఇన్ దిస్ యూనివర్స్. యాక్టర్స్ పరంగా ఐ థింక్ ఐవ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్. ఐఎమ్ సారీ ఇఫ్ ఎవరైనా మర్చిపోయి ఉంటే కనుక నేను నా నెక్స్ట్ దాంట్లో మెన్షన్ చేస్తాను. తర్వాత మా శివేంద్ర గారు, ఆల్రెడీ కల్కి మేము కలిసి వర్క్ చేసాము. ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫన్ టు వర్క్ విత్ హిమ్. ప్రతిసారి కూడా ఏదో ఒక రిఫరెన్స్ తీసుకొచ్చి ప్రశాంత్ ఇదిగో ఇలా ఇది ఒక షార్ట్ బాగుంది అది ఇది అని చెప్పి నాకు ఎగ్జైట్మెంట్ చాలా ఇష్టం అనమాట. టెక్నీషియన్స్లో ఏదో ఒకటి కొత్తగా చేయాలి అన్న ఎగ్జైట్మెంట్ చాలా చాలా ఇష్టం. సో శివేంద్ర గారితో ఇట్ ఈస్ లాట్ ఆఫ్ ఫన్. అదే కాదు కొన్ని జోక్స్ మేము షేర్ చేసుకుంటూ ఉంటాము. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కొంచెం బాగుంటుంది. కొంచెం అంటే లైక్ చాలా స్ట్రెస్ ఉంటుంది కదా మనం షూట్ చేసేటప్పుడు. బట్ నాకు తెలిసి వేరే సినిమాటోగ్రాఫర్స్తో ఏమన్నా కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఉండొచ్చాము, కానీ శివ గారితో స్ట్రెస్ ఉండదు అనమాట. సో చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాం మేము షూట్. అండ్
జనరల్గా చాలా ఫిల్మ్ సెట్స్లో ఏంటంటే చాలా లౌడ్గా ఉంటుంది అనమాట, అరుపులు కేకలు అలా అలా అరిచి కాబట్టి శివగారి సెట్లో ఏంటంటే అంత సైలెంట్గా ఉండాలి. సో నేను కూడా నాకు కూడా నాయిస్ పెద్దగా పడదు. సో శివగారు నేను ఏంటంటే కొంచెం సెట్లో అంటే పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుతున్నా సరే చాలా సైలెంట్గా ఒక లైబ్రరీలో జరుగుతున్నట్టు ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ కూడా. సో థ్యాంక్ యూ శివ గారు. మీరు కొన్ని షార్ట్స్ వాటర్ ఫాల్ షార్ట్ ఇవన్నీ చాలా బాగా తీశారు. మన మీరు తీలేదా? నేను మధ్యలో ఒకసారి ఈ సినిమా చూపించాను, సార్ ఇదంతా నేను తీయలేదు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చి వేరే కెమెరామెన్ పెట్టుకుని చేశారా అన్నారు. అది మా విఎఫ్ఎక్స్ టీం గొప్పతనం. అలాగే రివర్స్ అనమాట. సో కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొన్ని శివగారు చేసినవి విఎఫ్ఎక్స్ అనుకున్నారు, కొన్ని విఎఫ్ఎక్స్లో చేసినవి మేము రియల్ లైఫ్గా కెమెరామెన్ చేశాను అనుకున్నారు. సో అంత సీమ్లెస్గా సినిమా అలా బిల్డ్ అయింది. సో దానికి మా డిఐ కలరిస్ట్ అశ్వత్ అండ్ సివి రావు గారు టెక్నికల్ హెడ్ అన్నపూర్ణ స్టూడియోస్. సో ఆయన చాలా థ్యాంక్ యూ సార్ ఫర్ సపోర్టింగ్ ద ఫిల్మ్ అండ్ లాస్ట్లో బాగా ప్లాన్ చేసి సినిమా రిలీజ్కి టైంకి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అశ్వత్ కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ శివ గారు కూడా థ్యాంక్స్, మా కలరిస్ట్ ఇంకొక కలరిస్ట్ శివ గారు. అండ్ మా విఎఫ్ఎక్స్ మా టీమ్ రామరాజు గారు, యష్, మీ టీం అందరికి కూడా, హాలో హ్యూస్ టీమ్కి అండ్ వర్క్ ఫ్లో టీం కూడా వచ్చారు, ప్రదీప్ గారు థ్యాంక్ యూ. మీరు లాస్ట్ మినిట్ వరకు చాలా కష్టపడ్డారు. లాస్ట్ సినిమా రిలీజ్కి ఇంకా వెళ్ళిపోతుంది అన్నప్పుడు కూడా లాస్ట్ మినిట్లో కూడా నేను ఇంకా షార్ట్స్లో కరెక్షన్స్ పంపిస్తూ ఉంటే లాస్ట్ మినిట్లో కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. I have to thank Uday Krishna garu also. I want to thank Parvesh garu. He couldn't come here. Thank you so much. DTM team gaani, Dhruv wala team gaani, మొత్తం వీళ్ళందరూ కూడా పేరు పేరున I will mention them individually later in my social media post. But thank you so much guys. మీ VFX ఇంత బాగా ఈ సినిమా కోసం ఇంత కష్టపడ్డందుకు అండ్ నాకు ఒక VFX డైరెక్టర్గా ఒక పేరు తీసుకొచ్చినందుకు సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. చూస్తున్నారు నా గురించా అన్నట్టు మా నాగేంద్ర గారు. సో నాగేంద్ర గారు ఎలాగంటే ఆయన ప్రొడక్షన్ డిజైనర్ అని జస్ట్ పేరు వేస్తాం కానీ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. రైటింగ్ దగ్గర నుంచి, ఐడియా దగ్గర నుంచి, నేను జనరల్గా ఏం సినిమా స్టార్ట్ చేస్తున్నా సరే ఇనీషియల్గా నేను షేర్ చేసుకునే మా ఫ్యామిలీతో పాటు ఫస్ట్ షేర్ చేసుకునేది నాగేంద్ర గారితోనే. ఒకసారి ఆయన ఈ సినిమా వద్దేశారంటే మానేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఆయన జడ్జ్మెంట్ నేను అంత నమ్ముతాను. సో వెరీ వెరీ టాలెంటెడ్ పర్సన్ అండ్ సిన్స్ చాలా మంచి జడ్జ్మెంట్ ఉన్న పర్సన్ అనమాట. సో అన్ని రకాలుగా కూడా సినిమా చూసిన తర్వాత కూడా సార్ ఇది బాగాలేదు సార్ అని చెప్పి నాకు చెప్పే టీం ఉన్నారు నా దగ్గర. సో ఎందుకు సినిమా ఇలా బాగుంది అంటే కనుక భజన బ్యాచ్ ఎవరు లేరు మా దగ్గర. ఎవరన్నా పూర్వకు నాకు భజన కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. పూర్వకు ఎవ్వరు కూడా సినిమా బాగా తీసేశారని చెప్పలేదు నా టీంలో. ప్రతి ఒక్కరు కూడా అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పిన వాళ్ళే. అదే నాకు చాలా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ వెరీ స్ట్రైట్ అండ్ నేను ఆ ఫ్రీడమ్ని మీకు అందరికీ ఫస్ట్ నుంచి ప్రామిస్కి రెడీగా ఉండండి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చేశారు డిస్ట్రిబ్యూషన్ అనేది. ఈ సినిమాని నెంబర్ 1 చేశారు. ఆ ప్రాసెస్లో మీరు నెంబర్ 1 అయ్యారు. కంగ్రాచులేషన్స్ మైత్రి డిస్ట్రిబ్యూషన్ శశి గారు. అండ్ మా ఫైట్ మాస్టర్స్ నందు మాస్టర్. ఆయన సైజ్ చూడండి, ఆయన ఏజ్ చూడండి. ఆయన నన్ను అన్నయ్య అంటూ ఉంటారు, అన్నయ్య అంటూ ఉంటారు. ఇట్ వాస్ వెరీ క్యూట్ ఫెలో. ఆయన చూస్తేనే ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆయన చాలా కాంప్లెక్స్ అనుకుంటూ ఉంటాం మనం కొన్ని షార్ట్స్ అసలు ఎలా చేయాలి, ఇప్పుడు బిఎఫ్ఎక్స్లో చేయాలేమో, ఇప్పుడు అలా చేయాలేమో, ఇలా చేయాలని ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో ఆయన ప్రాక్టికల్ ఎఫెక్ట్స్లో చేసేస్తారనమాట. సో ఇలా ఒక స్టిక్ ఉండాలండి. మీరు చూస్తే కనుక జై శ్రీరామ్ సీన్లో కనుక ఆ స్టిక్ వచ్చి ఆ తలకు తగిలి మళ్ళీ వచ్చి తేజ పట్టుకుని ఇదంతా ఉంది. ఇదంతా విఎఫ్ఎక్స్లో చేయాలని నేను మా సినిమాటోగ్రాఫర్ మా వెంకట్ చాలా ప్లాన్ చేస్తున్నాం. అన్నయ్య మీరు ఉండండి అన్నాడు, మీరు ట్రాక్ అయ్యండి అన్నారు. ఒక స్టిక్ ఇలా పట్టుకున్నారు, దాంతోపాటు అలా వచ్చి టప్ అని కొట్టి ఇలా పట్టుకున్నారు. సో అంత ప్రాక్టికల్ ఎఫర్ట్స్లో ఫినిష్ చేశారు. అంటే మా సినిమా బడ్జెట్ చాలా తగ్గించారు ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో. ఒకప్పుడు ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారికి డూప్గా చేశారు. మీరు ఎవరైనా నమ్మురో కానీ.
సో థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆనందంగా ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత పృథ్వీ, ఇద్దరు కంప్లీట్ కాంట్రాస్ట్. మీరు చూడండి, అసలు ఇద్దరు ఒకళ్ళు ఏమన్నా, పృథ్వీ చూడడానికి ఒక డాన్స్ మాస్టర్లో ఉంటాడు, కానీ ఆయన ఫైట్ మాస్టర్, వెరీ వెరీ యంగ్, బట్ చాలా తక్కువ ఏజ్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫైట్ మాస్టర్ లాగా తన జడ్జిమెంట్ అనమాట. అంటే ఈ షార్ట్ నేను కొన్ని షార్ట్స్ చెప్తా ఉంటే, సార్ ఇది పగట్ సార్, ఇది ఎడిట్లో రాదు సార్ అని చెప్పి నాకు చెప్పేవారు. సో ఆ విధంగా చాలా టైం సేవ్ చేశారు. అండ్ చాలా ఫెంటాస్టిక్గా మైకేల్ ఏదైతే ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుందో అది చాలా బాగా కంపోజ్ చేశారు. ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫైట్ లాగా అనిపించింది అని అన్నారు అందరూ కూడా. సో థ్యాంక్ యూ పృథ్వీ, గుడ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. అండ్ మా సినిమా మ్యూజిక్ ఫస్ట్ కృష్ణ సార్ గురించి చెప్తాను. తను ఒక ట్యూన్ పంపించారు నాకు, సిచ్యువేషన్ చెప్పగానే. ఆ ట్యూన్ నాకు వినగానే కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. ఫస్ట్ నేను విన్నది నాకు బాగా గుర్తుండిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్, కోవిడ్లో అనుకుంటా, లాక్డౌన్ టైంలో ఇంట్లో ఉన్నప్పుడు నేను విన్నాను. అది వినగానే నా కళ్ళలోంచి నీళ్ళు తిరిగాయి. వెంటనే ఇమీడియట్గా ఐ వాంట్ దిస్ ట్యూన్ ఫర్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ అని చెప్పి తీసుకున్నాం. దాని తర్వాత 3 yearsకి ఆ సాంగ్ ఫినిష్ చేసాం. 3 years తర్వాత సాంగ్ ఫినిష్ చేసాము. ఫస్ట్ విన్నదానికి 3 yearsకి. పాపం తను చాలా పేషెంట్గా నాతో ఇన్ని రోజుల తర్వాత కూడా పాపం ఎవ్రీ 6 monthsకి, ఒక 4 monthsకి ఒకసారి కాల్ చేసేవాడు. నేను చేద్దాం అనేవాడిని. సో 3 years ఒక సాంగ్ మీద, అంటే రోజు చేస్తున్నారని కాదు కానీ 3 years తర్వాత కూడా అదే ప్యాషన్తో ఫినిష్ చేశారు. అండ్ ఆ సాంగ్ కి ఎంతో మంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి కైలాష్ ఖేర్ గారు పాడారు హిందీలో. ఆయన పాడుతున్నప్పుడే మధ్యలో ఆపి వాళ్ళ సిస్టర్కి ఫోన్ చేసి మాట్లాడారంట. సో రీసెంట్గా నేను బాలీవుడ్ స్టార్ని కలిశాను, చాలా పెద్ద, వన్ ఆఫ్ ద టాప్ బాలీవుడ్ స్టార్. ఆ సినిమా చూసి చాలా నచ్చి నన్ను కలిసి మాట్లాడారు. సో ఆయన కూడా ఫస్ట్ చెప్పింది అదే, నేను సినిమా చేస్తూ ఉన్నాను, థియేటర్లో నవ్వుతున్నాను, అన్నీ చేస్తున్నాను, బట్ ఆ సిస్టర్ సాంగ్ నన్ను ఎంత ఎమోషన్గా, నన్ను ఎంత ఇది హిట్ చేసింది అంటే కనుక, నేను సినిమా అవగానే ఫస్ట్ మా సిస్టర్కి ఫోన్ చేసి మాట్లాడాను. సో చాలా మందికి ద సాంగ్ రియలీ హిట్. థ్యాంక్ యూ సౌరభ్ ఫర్ గివింగ్ దట్ సాంగ్. నెక్స్ట్ అనుదీప్ దేవ్కు ఈ సినిమాలో సూపర్ హీరో సాంగ్. సో అనుదీప్ దేవ్ పాపం చాలా వెళ్ళిపోయాడా, ఉన్నారా? ఓకే. సో అనుదీప్ దేవ్, సో వీ డిడ్ లాట్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్ అనమాట, ఏది ఊరికనే వచ్చింది కాదు. సో వీ డిడ్ మల్టిపుల్ వర్షన్స్. సో చాలా వర్షన్స్ చేసాము. అందులో పాపం అనుదీప్వి చాలా వర్క్ చేశారు, బట్ చాలా మటుకి స్క్రీన్ మీదకి రాలేదు. బట్ హీస్ డన్ సమ్ ఫెంటాస్టిక్ జాబ్. అనుదీప్ దేవ్ ట్యూన్స్ కానీ అవి కానీ చాలా బాగుంటాయి. ప్లీజ్ డూ కన్సిడర్ హిమ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఫిల్మ్స్. సో ఈ సినిమాలో ఆవకాయ సాంగ్ మేము ఫస్ట్ షూటింగ్ స్టార్ట్ చేసింది తనే చేశారు. అండ్ నెక్స్ట్ సూపర్ హీరో సాంగ్ చిల్పిల్లలు చేసింది తనే చేశారు. అండ్ నాట్ ఓన్లీ యాజ్ అ సింగర్, యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఆల్సో హీ ఈస్ వెరీ టాలెంటెడ్. సో ప్లీజ్ డూ కన్సిడర్ హిమ్. అండ్ నెక్స్ట్ హరి గౌర. సో విపరీతమైన పేషెన్స్, విపరీతమైన, అంటే తనకు ఉందో లేదో కానీ నేనైతే కనుక ఆల్మోస్ట్ 2 years మ్యూజిక్ చేసాము ఈ సినిమాకి. సో ప్రతి దానికి ఒక మల్టిపుల్ వర్షన్స్ చేసుకుంటూ వచ్చాము. సో లాస్ట్ మినిట్ వరకు, రిలీజ్ ముందు వరకు కూడా ఇంకో 10 kgs ఎక్కువ ఉండేవాడు సినిమా బిగినింగ్లో. థ్యాంక్స్ టు మీ ఒక 10 kgs తగ్గాడు. థ్యాంక్ యూ హరి ఫర్ బీయింగ్ సో పేషెంట్. వాళ్ళ అమ్మగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. సో నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు పాపం కంటిన్యూస్గా మ్యూజిక్ అలా వస్తూ ఉంటే కనుక నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే ఆవిడ పూజ చేస్తూనే ఉండేవారు. సో ఆ పూజ అంతా కూడా నాకు తెలుసు ఈ సినిమా కోసం, ఈ సినిమా సక్సెస్ అవ్వాలనే చేస్తున్నారని చెప్పి. సో థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్ మూర్తి గారు, మా స్టిల్స్ చాలా మంచి స్టిల్స్ తీశారండి, చాలా ఫెంటాస్టిక్ వర్క్ చేశారు. కానీ ఇప్పటివరకు ఇంకా మాకు స్టిల్స్ ఇవ్వలేదు. అయ్యి ఆ స్టిల్స్ ఇస్తే కనుక మరి ఏమైనా వాడతాము. ఇంకా స్టిల్స్ మరి ఇంకా మీ దగ్గర పెట్టుకున్నారు. మూర్తి గారు చాలా డిఫికల్ట్ ప్లేసెస్లో షూట్, మీకు కూడా ఇంకా రాలేదు కదా స్టిల్స్? మూర్తి గారు స్టిల్స్ ఇంకా పంపించలేదంట. సో అంటే షూటింగ్ చాలా డిఫికల్ట్ ప్లేసెస్లో షూట్ చేస్తూ ఉంటాం. అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మేము జిమ్మి అది వేసినప్పుడు జిమ్మి వెళ్తుంది కానీ మేము వెళ్ళాం. సో అలాంటి ప్లేస్లో యాంగిల్లో కూడా పాపం మూర్తి గారు ఆయనకున్న పట్టుతో వెళ్ళి కష్టపడి అక్కడ వంగుని అక్కడ కష్టపడి ఆ యాంగిల్లో ఫొటోస్ తీసేవారు. సో చాలా ఫెంటాస్టిక్గా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. ఆయనతో వెయిట్ అయితే తగ్గలేదు, అందుకే కష్టపడినాను. బట్ ఆ ఫొటోస్ కూడా మాకు ఇస్తే బాగుంటుంది.
సో నెక్స్ట్ సాయి గారు, లైక్ నాకున్న మ్యాక్సిమం చేదస్తం అంతా ఎక్కువ పడింది సాయి గారే. సో ఫ్రేమ్ టు ఫ్రేమ్ సినిమాని ఆల్మోస్ట్ 3 ఏళ్ళు పనిచేశాను సినిమా మీద. లాస్ట్ మినిట్ వరకు కూడా ఇంకా వర్క్ చేశాను, ఇప్పుడు కూడా ఇంకా పనిచేస్తున్నాం సినిమా మీద. యాజ్ వీ స్పీక్ వీఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్. ఐ థింక్ ప్రెటీ సూన్ వీ విల్ అనౌన్స్ ఇట్. దెర్ ఈస్ సంథింగ్ ఫర్ ద ఫ్యాన్స్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్. సో సంథింగ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. బట్ అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, బట్ ఇంకా పని అయితే చేస్తున్నాం. సినిమా రిలీజ్ అయిపోగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారేమో. ఈ సక్సెస్ని చాలా రెస్పాన్సిబుల్గా తీసుకున్నాం. సో మేజర్ టెక్నీషియన్స్ అందరితో నేను మాట్లాడాను, మన సినిమా ఇంకా అవ్వలేదండి, ఇప్పుడే జనాలు దీన్ని ఎంత లవ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకొంచెం ఇవ్వాలి అని ఇంకొక రీమాస్టర్డ్ వర్షన్ మీద వర్క్ చేస్తున్నాము. సో ప్రెటీ సూన్ ఐ థింక్ వి విల్ బ్రింగ్ దట్ టు యూ. సో థ్యాంక్ యూ సాయి గారు, ఇన్ని రోజులు కష్టపడినందుకు. మా టీజర్స్ ట్రైలర్స్ కూడా కలిసి వర్క్ చేసాం. సో థ్యాంక్ యూ సాయి గారు.